ఎవరంటే పొలిటికలిస్ట్, రాజకీయ చరిత్రలో విష్ణుకునిన వంశ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ అని చెప్పుకున్నాము. విష్ణుకునిన వంశంలో తొలి యథార్థ స్థాపకుడిగా ఎవరిని చెప్తామంటే మొదటి మాధవవర్మ. విష్ణుకునిన వంశంలో తొలి గొప్పవాడుగా మొదటి గోవిందవర్మ చెప్తున్నాము. ఈ మొదటి గోవిందవర్మకు సంబంధించి ఓకేనా, ఈ వాకాటకులతో యుద్ధం ఏ విధంగా చేశాడు, ఓకేనా, పృథ్వీ మూలరాజు వంశస్థులు ఏ విధంగా అయితే ఆయన మైత్రి వహించాడు, నెక్స్ట్ తర్వాత వేంగి పాలకులతో ఎలా యుద్ధాలు చేశాడు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పల్లవులతో ఏ విధంగా యుద్ధం చేశాడు, వాకాటకులతో ఏ విధంగా యుద్ధం చేశాడు, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. మొదటి వర్మ యొక్క బిరుదు, ఓకేనా, బిరుదు ఏంటంటే కూలీన జననాశ్రయుడు అనమాట. కూలీన జననాశ్రయుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి గోవిందవర్మ అని చెప్పొచ్చు. ఈ మొదటి గోవిందవర్మ యొక్క కుమారుడు ఎవరంటే రెండవ మాధవవర్మ అని చెప్పొచ్చు అనమాట. రెండవ మాధవవర్మ. రెండవ మాధవవర్మ, ఓకేనా, రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మనే మనం విష్ణుకునిన వంశంలోనే గొప్ప రాజుగా చెప్పొచ్చు. ఈ వంశాన్ని పరిపాలించిన వారిలో గొప్పవాడు ఎవరంటే ఈ రెండవ మాధవవర్మ అని చెప్పొచ్చు. ఈ రెండవ మాధవవర్మ ఓకేనా వేయించినటువంటి శాసనం ఏదంటే మొదటి ఈపూరు శాసనం అనమాట. మొదటి ఈపూరు శాసనము అంటాం. ఈపూరు శాసనము అన్నమాట. ఈ మొదటి ఈపూరు శాసనం ప్రకారం ఓకేనా ఇతడు ఏ విధంగా ప్రస్తావించబడినాడంటే ఓకేనా, ఈ మొదటి ఈపూరు శాసనంలో ఇతను ఓకేనా సకల సహస్ర క్రతువులను నిర్వహించినట్టుగా ప్రస్తావించబడింది అని. క్రతువులు లేదా వీటిని మనం ఇంగ్లీష్ లో రిటివల్స్ అని పిలుస్తాం. వీటిని మనం అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, అజ్ఞాదేయ యాగం, ఓకేనా, అదే త్రయోదశరాత్ర యాగం అంటాం. ఓకేనా, ఇలా యాగాలన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం రిటివల్స్ అని లేదా కృతువులని పిలుస్తాం. ఇలాంటి కృతువులు ఎన్నంటే 1000 వరకు అనమాట. సహస్రం అంటే 1000 కాబట్టి 1000 వరకు కృతువులు నిర్వహించినటువంటి రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ అని చెప్పొచ్చు. ఈ కృతువుని ఏమనిపిస్తామంటే అశ్వమేధ యాగం అనిపిస్తాం. ఈ అశ్వమేధ యాగం ఏకదశ అశ్వమేధ యాజి అని. ఏకదశ అశ్వమేధ యాజి అన్నమాట. ఏకదశ అశ్వమేధ యాజి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే మనకు రెండవ మాధవవర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి రెండవ మాధవవర్మ ఏ శాసనం ప్రకారం ఇతడు 1000 వరకు క్రతువులను నిర్వహించాడు అంటే తను వేయించినటువంటి మొదటి ఈపూరు శాసనం ప్రకారం. ఓకేనా, తాను అంటే మొదటి మాధవవర్మ వేయించిన శాసనమే కదా మొదటి ఈపూరు శాసనం. ఓకేనా, ఈ మొదటి ఈపూరు శాసనం అతనే వేయించాడు, రెండవ ఈపూరు శాసనం అతనే వేయించాడు, పాత గండిగూడెం తామ్ర శాసనాన్ని అతనే వేయించాడు, ఖానాపూర్ శాసనాన్ని అతనే వేయించాడు. మొత్తం ఈయన వేయించిన శాసనాల సంఖ్య 4 అండి. ఓకేనా. ఈ 4 కూడా మనకు ఇంకోటి కూడా ఉంది, వేల్పూరు శాసనం అంటాం, వేల్పూరు స్తంభ శాసనం అంటాం. ఇలా మొత్తం 5 శాసనాలు ఈ రెండవ మాధవవర్మ గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండవ మాధవవర్మకు చరిత్ర ప్రధాన ఆధార శాసనాలు ఈ 5 శాసనాలుగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. మొదటి ఈపూరు శాసనం, రెండవ ఈపూరు శాసనం, పాత గండిగూడెం తామ్ర శాసనం, నెక్స్ట్ తర్వాత ఖానాపూర్ శాసనం, ఖానాపూర్ తామ్ర శాసనం, నెక్స్ట్ తర్వాత వేల్పూరు స్తంభ శాసనం. ఈ 5 శాసనాలు రెండవ మాధవవర్మ యొక్క చరిత్రకు ప్రధాన ఆధార శాసనాలుగా చెప్తాం. దీంట్లో ఒక శాసనాన్ని తీసుకుంటే ఒకటి ఈ మొదటి ఈపూరు శాసనం. ఈ మొదటి ఈపూరు శాసనం ప్రకారం రెండవ మాధవవర్మ యొక్క బిరుదు ఏముంది అన్నప్పుడు సహస్ర క్రతువులు నిర్వహించిన వ్యక్తిగా పేర్కొన్నాడు. అంటే ఈ బిరుదు అది సహస్ర క్రతువులను నిర్వహించిన వ్యక్తి ఎవరంటే 1000 వరకు యజ్ఞయాగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవవర్మ. దీన్ని బట్టి ఇతని యొక్క మతం అనేది మనకు అర్థం అవుతుంది. ఇతడు ఇన్ని క్రతువులు నిర్వహించాడంటే ఈ క్రతువులు లేదా రిచువల్స్ అనేటి జైన బౌద్ధ ఏ మతానికి సంబంధించిన అంటే హిందూ మతానికి సంబంధించిన. అంటే రెండవ మాధవవర్మ ఏ మతాన్ని పాటించినట్టు భావించాలి, వైదిక మతాన్ని పాటించినట్టుగా భావించాలి. కాబట్టి సహస్ర క్రతువులు నిర్వహించాడు. పర్టికులర్ గా ఈ యొక్క అశ్వమేధ యాగాలు అనేటి 11 చేయడం జరిగింది. అందుకే వీటిని ఏకదశ అశ్వమేధ యాజిగా అతన్ని పేర్కొనడం జరిగింది. ఓకేనా. ఏకదశ అశ్వమేధ యాజిగా ఇతన్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఈ శాసనంలో ఇంకొక పదం కూడా ఉంది అనమాట. ఓకేనా. ఏంటంటే అది ఇక్కడ ఇంకొక బిరుదు ఏంటంటే త్రివర అన్నమాట. పెద్ద బిరుదు ఇది త్రివర. ఓకేనా. త్రివర నగర భువన గత సుందరి హృదయ నందన.
సో ఈ పదం చూడండి, ఇది ఇలాంటివి కూడా ఇచ్చినారంటే మాత్రం సో మాక్సిమం మనము కోల్పోయే అవకాశం ఉంది బిట్లు. ఓకేనా. త్రివర నగర భువన. ఓకేనా. భువన గత సుందరి హృదయ నందన. త్రివర చూడండి ఇక్కడ, త్రివర నగర భువన గత సుందరి హృదయ నందన. త్రివర నగర భువన గత హృదయ సుందరి నందన అనేటువంటి వర్డ్, ఈ యొక్క బిరుదు ఏ శాసనంలో ఉందంటే మొదటి ఈ పూర్వ శాసనంలోనే ఉంది. ఏకదశాశ్వమేధ యాజి అని ఏ శాసనంలో ఉందంటే మొదటి ఈ పూర్వ శాసనంలోనే ఉంది. సహస్ర క్రతువులను నిర్వహించిన వాడు, సో వైదిక మతాన్ని పాటిస్తూ సో వైదిక సాంప్రదాయాలను నిర్వహించినటువంటి వ్యక్తి రెండవ మాధవ వర్మ. ఇది ఏ శాసనం ఇస్తా ఉంది సమాచారం? సో మొదటి ఈ పూర్వ శాసనం. ఈ మొదటి ఈ పూర్వ శాసనంతో పాటు సో పోలమూరు శాసనం అనేది ఉంటుంది అనమాట. పోలమూరు శాసనం, పోలమూరు 1 అన్న, యాక్చువల్ గా పోలమూరు 1 ఉంది, సో పోలమూరు 2 ఉంది అనమాట. ఓకేనా. ఈ పోలమూరు 1 అనేది ఏ రాజవంశస్థులు వేయిస్తారంటే మనకు విష్ణు పుణ్యులు వేయిస్తారు. సో పోలమూరు 2 అనేది తూర్పు చాళుక్యులు వేయిస్తారు అనమాట. పోలమూరు 1 సో మొదటి మాధవర్మ వేయించినటువంటి శాసనం అనమాట. ఓకేనా. మొదటి మాధవర్మ వేయించిన శాసనం. ఈ మొదటి మాధవర్మ వేయించిన పోలమూరు శాసనంలో కూడా ఈ యొక్క పద ప్రస్తావన ఉంది, ఈ బిరుదు యొక్క ప్రస్తావన ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కాబట్టి త్రివర నగర భువన గత సుందరి హృదయ నందన సో అనేటువంటి బిరుదుతో ప్రస్తావించబడినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవర్మ అని చెప్పొచ్చు అనమాట. రెండవ సో మాధవర్మ. అంతేకాకుండా ఈ మొదటి ఈ పూర్వ శాసనం ప్రకారము ఈ యొక్క రెండవ మాధవర్మ ఏం నిర్వహించాడంటే హిరణ్య గర్భదానాలను నిర్వహించాడు. హిరణ్య గర్భదానాలు చేసినటువంటి వ్యక్తి అంటే సో భూదానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు అన్నాడు. ఓకేనా. సో భూదానం, భూములను దానంగా ఇచ్చినటువంటి రాజుగా ఎవరిని చెప్పొచ్చు అంటే రెండవ మాధవర్మ. సో హిరణ్య గర్భదానాలు నిర్వహించినట్లుగా పేర్కొన్న శాసనం మొదటి పూర్వ శాసనం. సో ఇక్కడ 1000 వరకు కృతువులను నిర్వహించినటువంటి వ్యక్తి రెండవ మాధవర్మ. ఏకదశ అశ్వమేధ యాజిగా 11 సార్లు అశ్వమేధ యాగాలు చేసినటువంటి వ్యక్తిగా ఏకదశ అశ్వమేధ యాజి అని పేర్కొన్న శాసనం మొదటి పూర్వ శాసనం. నెక్స్ట్ తర్వాత పోలమూరు శాసనం అండ్ మొదటి పూర్వ శాసనాల్లో ప్రస్తావించబడినటువంటి బిరుదు ఏంటంటే త్రివర నగర భువనగత సుందరి హృదయనందన. సో త్రివర నగర భువన గత సుందరి హృదయనందన అటువంటి పేరుతో రెండవ మాధవర్మ ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్ తర్వాత హిరణ్య గర్భదానాలు నిర్వహించాడు, ఈ విషయాన్ని చెప్పుకున్నాము. సో అంతేకాకుండా కేవలం మొదటి పూర్వ శాసనం ప్రకారం మాత్రం హిరణ్య గర్భదానాలు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. నెక్స్ట్ తర్వాత మూడవ శాసనం ఏంటంటే తుని శాసనం అనమాట. రెండవ శాసనం మనకు తుని శాసనము అనమాట. తుని లేదా తుండి శాసనం అని చెప్పచ్చు అనమాట. తుని లేదా తుండి శాసనము అన్నాం. సో ఎవరు వేయించారు ఈ చిక్కల్ల శాసనాన్ని, తుని శాసనాన్ని? ఓకేనా. మనకి రెండవ తుమ్మలగూడెం శాసనాన్ని, 3 శాసనాలు వేయించినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ అంటాం. రెండవ విక్రమేంద్ర వర్మగా చెప్తాం అనమాట. రెండవ విక్రమేంద్ర వర్మ అంటాం. విక్రమేంద్ర వర్మ. ఈయన ఈ యొక్క తుని లేదా తుండి శాసనాన్ని వేయించడం జరిగింది అనమాట. సో తుని శాసనాన్ని వేయించింది ఎవరంటే రెండవ మాధవర్మ యొక్క ముని మనుమడైనటువంటి రెండవ విక్రమేంద్ర వర్మ ఈ శాసనాన్ని వేయించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ శాసనం ప్రకారము రెండవ మాధవర్మకు ఉన్నటువంటి బిరుదులు ఏంటి అంటే ఒకటి పరమేష్టి అని పిలుస్తాం. ఓకేనా. సో పరమేష్టి అని, ఓకేనా, పరమేష్టి అని. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో దేవాది దేవుడు అని, దేవాది దేవుడు అని. ఓకేనా. పరమేష్టి, దేవాది దేవుడు, ఈ బిరుదులు అనమాట. నెక్స్ట్ తర్వాత సో బలసత్వ, ఓకేనా, బలసత్వ, ధైర్య, వీర్య, వినయ సంపన్నుడు. సో బలసత్వ, ధైర్య, వీర్య, వినయ సంపన్నుడు గాను, దేవాది దేవుడు గాను, పరమేష్టి అనేటువంటి బిరుదులతో ప్రస్తావించిన శాసనం తుని లేదా తుండి శాసనం అనమాట. తుని లేదా తుండి శాసనం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి తుని లేదా తుండి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ. ఈ రెండవ విక్రమేంద్ర వర్మ తన ముత్తాత అయినటువంటి రెండవ మాధవర్మ గురించి పేర్కొంటూ అతనిని పరమేష్టి అని, దేవాది దేవుడని, బలసత్వ, ధైర్య, వీర్య, వినయ సంపన్నుడని బిరుదులతో సో ప్రస్తావించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే రెండవ మాధవర్మ యొక్క వ్యక్తిత్వాన్ని, ఓకేనా,
సో ఇక్కడ అపరిమిత గౌరవాలతో అతన్ని గౌరవించడం అనేది మనకు రెండవ విక్రమేంద్ర కాలం నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. అంటే విష్ణుకునిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో గొప్పవాడైనటువంటి రెండవ మాధవర్మ గురించి సో గొప్పగా ప్రచారం అనేది ఎవరి దగ్గర జరిగిందంటే రెండవ విక్రమేంద్ర వర్మ దగ్గర జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి రెండవ మాధవర్మ యొక్క వ్యక్తిత్వం గురించి ఓకేనా అపరిమిత గౌరవాలతో అతన్ని బాగా కీర్తించబడడం అనేది రెండవ విక్రమేంద్ర వర్మ కాలం నుంచే ప్రారంభమైంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ప్రారంభమైంది అని చెప్పొచ్చు అన్నమాట. సో క్వశ్చన్లు మనకి ఎలా అడుగుతాడు ఇక్కడ, ఏ శాసనం ప్రకారం రెండవ మాధవర్మ యొక్క బిరుదులు ఏంటి అన్నప్పుడు తుని లేదా తుండి శాసనం ప్రకారం ఉన్నటువంటి బిరుదులు పరమేష్ఠి అనేటువంటి బిరుదు ఉంది, దేవాది దేవుడు అనేటువంటి బిరుదు ఉంది, బలసత్వ ధైర్య వీర్య వినయ సంపూర్ణుడు అనేటువంటి బిరుదు ఉంది. నెక్స్ట్ తర్వాత పోలమూరు శాసనం అండ్ మొదటి ఈపూరు శాసనాల ప్రకారం అతనికి ఉన్న బిరుదు ఏంటంటే సో త్రివర నగర భువన గత సుందరి హృదయానందన అన్న. నెక్స్ట్ తర్వాత మొదటి ఈపూరు శాసనం ప్రకారం అతనికి ఉన్నటువంటి అతను ఏమని ప్రస్తావించిందంటే మొదటి ఈపూరు శాసనం 1000 వరకు కృతులను చేశాడని, దాంట్లో ఒక కృతువే అశ్వమేధ యాగం అని, అలాంటి అశ్వమేధ యాగం 11 చేశాడని, అందుకే అతనికి ఏకదశ అశ్వమేధ యాజిగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా హిరణ్య గర్భదానాలు నిర్వహించినటువంటి రాజుగా ఎవరని చెప్తామంటే రెండవ మాధవర్మ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈయన యొక్క రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడదాం. సో ఈయన ఎవరెవరితో యుద్ధాలు చేయాల్సి వచ్చిందంటే సో ఒకటి వాకాటకులతో వైరం అని చెప్పొచ్చు అనమాట. ఎవరితో? వాకాటకులతో వైరం. వాకాటకులతో ఈయనకు ఉన్నటువంటి వైరం గురించి మనం మాట్లాడాలి అని. నెక్స్ట్ తర్వాత ఓకేనా రెండవది ఏంటంటే పృథ్వీశీలులతో ఓకేనా ఎవరంటే శబరిపురియ వంశస్థులతో వైరం అనమాట. శబరిపురియ వంశస్థులతో వైరం అనమాట. వంశస్థులతో వైరం అనమాట. సో ఒకటి వాకాటకులతో వైరం, రెండోది శబరిపురియ వంశస్థులతో వైరం అనమాట. శబరిపురియ వంశస్థులతో వైరం, వాకాటకులతో వైరం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మూడవది ఏంటంటే కళింగ రాజులతో వైరం, కళింగ వాసిష్ఠులతో వైరం అనమాట. ఓకేనా. సో కళింగ వాసిష్ఠులతో వైరం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత నాలుగోది ఏంటంటే ఇక పశ్చిమాన వచ్చేసి దక్షిణ మహారాష్ట్ర భూభాగాల ఆక్రమణ. దక్షిణ మహారాష్ట్ర అంటే అక్కడ ఏమంటారు రాష్ట్రకూటుల యొక్క ఆధీనంలో ఉన్న ఓకేనా రాష్ట్రకూటుల ఆధీనంలోని భూభాగాల ఆక్రమణ అని చెప్తాను. నెక్స్ట్ తర్వాత ఇదోది ఏంటంటే పృథ్వీ మూలరాజు వంశస్థులతో ఓకేనా వంశస్థులతో మైత్రి అని వంశస్థులతో మైత్రి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత లాస్ట్ వచ్చేసి పల్లవులతో వైరం అనమాట. పల్లవులతో వైరం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా ఏడోది ఏంటంటే విష్ణుకుండినుల సో విష్ణుకుండినుల యొక్క ఉపశాఖ ఏర్పాటు అనమాట. సో విష్ణుకుండినుల యొక్క ఉపశాఖ ఏర్పాటు అనమాట. ఇది మనం ఇతని దగ్గర రెండవ మాధవర్మ దగ్గర మనం డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్స్. సో పొలిటికల్ గా ఇతనికి 7 అంశాలను మనం డిస్కస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఒకటి వాకాటకులతో వైరం అన్నాం చూడండి ఇక్కడ, వాకాటకులతో సో వైరము అన్నమాట. ఓకేనా. రెండు శబరిపురియ వంశస్థులతో వైరము అన్నమాట. కళింగ వాసిష్ఠులతో వైరము అన్నమాట. ఓకేనా. రాష్ట్రకూట్ల ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాల ఆక్రమణ అంటారు. పృథ్వీ మూలరాజు వంశస్థులతో మైత్రి అనమాట. ఇక్కడ వైరం కాదు, పల్లవులతో వైరం అని చెప్పొచ్చు అనమాట. విష్ణుకుండి యొక్క ఉపశాఖ ఏర్పాటు, ఇవన్నీ కూడా సో రెండవ మాధవర్మకు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. సో రెండవ మాధవర్మ విష్ణుకుండి వంశంలోనే గొప్ప రాజు అంటున్నాము. ఇతడు ఏకదశ అశ్వమేధ యాగాలు చేశాడు. సో 1000 వరకు కృతులు నిర్వహించాడు. సో హిరణ్య గర్భదానాలు నిర్వహించాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకేం చేశాడు, త్రివర నగర గత హృదయ సుందరీ నందన అని చెప్పేసి చెప్పుకున్నాము. ఓకేనా. సో ఈ బలసత్వ ధైర్య వీర్య వినయ సంపన్నుడు అని చెప్పుకున్నాము. దేవాది దేవుడు పరమేష్ఠి అనేటువంటి బిరుదులతో ప్రస్తావించడం జరిగింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా మొదటి పూరు, పోలమూరు, నెక్స్ట్ మొదటి పూరు, తుని లేదా తుండి శాసనాల ద్వారా సమాచారం అందుబాటులోకి వస్తా ఉంది.
సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటూ వద్దాం. ఓకేనా. ఒకటి వాకాటకులతో వైరం అనమాట. వాకాటకులతో వైరం అనమాట. వాకాటకులతో వైరం చూద్దాం. వాకాటకులతో వైరము అన్నమాట. సో వాకాటకులతో వైరం చూసుకున్నప్పుడు ఫస్ట్ ఇలా రాజ్యం ఎక్కడ ఉందో చూసుకుందాం. ఓకేనా. సో ఇది ఆంధ్రదేశ భూభాగం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది తెలంగాణ రాష్ట్ర భూభాగం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ పైన వచ్చేసి మనకి ఇదంతా కూడా వాకాటక రాజ్యం అనుకుంటున్నాం. ఓకేనా. వాకాటక రాజ్యం అన్నమాట. ఈ వాకాటక రాజ్యాన్ని ఓకేనా వాకాటక రాజులు సో పరిపాలన చేస్తున్నారు. ఓకేనా. సో ఈ వాకాటక రాజు మనం ఇక్కడ వచ్చేసి మనకి రెండవ మాధవవర్మ అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ ఆంధ్ర ఇదే దక్షిణ తెలంగాణ భూభాగం అనుకుందాం. ఓకేనా. సో ఈ దక్షిణ తెలంగాణ భూభాగం ఇదంతా కూడా వాకాటక రాజ్యం విష్ణుకునిన రాజ్యంలోకి విలీనమైందని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ వేంగి పాలకులతో వైరం అనేది కంప్లీట్ అయిపోయింది కదా మనకి. వేంగి పాలకులతో వైరం కాబట్టి కృష్ణా గోదావరి డెల్టా భూములు కూడా ఎవరేక ఆధీనంలోకి వచ్చేస్తుంటాయి, విష్ణుకుని లేక ఆధీనంలోకి వచ్చింటాయి. ఎందుకంటే వేంగి పరిపాలించే శాలంకాయలతో యుద్ధం చేసినటువంటి వాడు, అతనికి ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి గోవిందవర్మతోనే అది ఎండ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మొదటి గోవిందవర్మ తర్వాత అతని కుమారుడు రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతను యుద్ధాలు చేయాలంటే ఎవరెవరితో యుద్ధాలు చేయాలి అన్నప్పుడు చూడండి ఒకసారి. ఒక సైడ్ ఉన్న పైన ఉన్నటువంటి ఎవరితో ఈ పైన ఉన్నటువంటి యొక్క వాకాటక రాజవంశస్థులతో యుద్ధం చేయాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ ఓకేనా కళింగ రాజ్యం వరకు కళింగ రాజులతో యుద్ధం చేయాలి అని. సో ఇక్కడ కళింగ రాజులతో యుద్ధం చేయాలి. ఓకేనా. సో కళింగ రాజులతో యుద్ధం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే ఈ తన రాజ్యంలోనే ఉన్నటువంటి ఇక్కడ పృథ్వీ మూలరాజు వంశస్థులతో యుద్ధం చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎవరి అధీనంలో ఉంటుంది, పల్లవుల అధీనంలో ఉంటుంది కాబట్టి సో పల్లవులతో కూడా వైరం అనమాట. ఓకేనా. సో ఈ సైడ్ ఉన్నటువంటి పల్లవులతో వైరము అని చెప్పొచ్చు అనమాట. పల్లవులు. సో కాబట్టి పల్లవులతో వైరం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పృథ్వీ మూలరాజు వంశస్థులు. ఓకేనా. పృథ్వీ మూలరాజు వంశస్థులు అని చెప్పొచ్చు. పృథ్వీ మూలరాజు వంశస్థులు అన్నమాట. సో పృథ్వీ మూలరాజు వంశస్థులు అన్నమాట. పృథ్వీ మూలరాజు వంశస్థులు అన్నమాట. ఓకేనా. సో పృథ్వీ మూలరాజు వంశస్థులు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్లవులు అని చెప్పుకోవచ్చు. పల్లవులు. ఓకేనా. నెక్స్ట్ ఈ పైన వచ్చేసి కళింగ దేశాన్ని యాక్చువల్ గా మూడు రాజవంశాలు పరిపాలిస్తుంటాయి. ఇదొకటి. సో ఇక్కడి నుంచి పరిపాలించినటువంటి రాజవంశం పేరేం పేరంటే మాటరులు అన్నమాట. సో మాటరులు అని చెప్పాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్న వారు ఎవరంటే సో వాసిష్ఠులు అన్నమాట. ఈ క్రింద ఉన్న వారిని ఏమనిపిస్తామంటే పితృభక్తులు అని చెప్పచ్చు అనమాట. పితృభక్తులు అని. సో కాబట్టి ఇక్కడ వాసిష్ఠులు అంటే ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే సో మనకు ఈ కళింగ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ పితృభక్తులు వీళ్ళందరినీ పక్కన పెట్టేసింది. ఎందుకంటే సో ఈ పితృభక్తుల యొక్క ఎండ్ అయిపోతారు వీళ్ళప్పటికీ. ఓకేనా. సో మిగిలింది ఎవరంటే వాసిష్ఠులు అనమాట. సో ఈ వాసిష్ఠులు మాటరులు కూడా ఎండ్ అయిపోతున్నాం. సో అక్కడ మిగిలింది ఓన్లీ వాసిష్ఠులు అనమాట. కాబట్టి వాళ్ళని కళింగ దేశం నుంచి పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కళింగ వాసిష్ఠులు అని పిలుస్తాం అనమాట. సో వాకాటకులు అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ఈ సైడ్ తీసుకుంటే ఈ ప్లేస్ అంతా కూడా మనకు మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాలుగా చెప్తాం అనమాట. సో ఈ భూభాగాలను ఆక్రమించాలి అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇదంతా ఈ ఏరియాను ఆక్రమించాలి. ఓకేనా. రెండవ మాధవర్మ సో ఈ ఏరియాను ఆక్రమించాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ఏరియాను ఆక్రమించాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ ఏరియాను ఆక్రమించాలి. ఓకేనా. సో ఇదంతా కూడా ఆక్రమించాలి. నెక్స్ట్ తర్వాత వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఇది ఆక్రమించాలి. నెక్స్ట్ తర్వాత ఈ ఏరియాను ఆక్రమించాలి. సో ఇదే మనం చేయబోయేటువంటి రెండవ మాధవర్మ యొక్క రాజ్య విస్తరణగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి వాకాటక రాజ్యం తీసుకున్నప్పుడు సో ఈ వాకాటకులు అనేటువంటి వారు ఓకేనా ఈ వాకాటక వంశాన్ని పరిపాలిస్తూ ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరేం పేరంటే ప్రవరసేనుడు అనమాట. ప్రవరసేనుడు అని. ఈ ప్రవరసేనుడు అనే రాజు మరణించిన తర్వాత వాకాటక రాజ్యం అనేది 2 శాఖలుగా చీలిపోవడం జరిగింది. ఓకేనా. సో ఎన్ని శాఖలుగా చీలిపోయింది? 2 శాఖలుగా చీలిపోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఒకటి ఏంటంటే వాకాటకుల ప్రధాన శాఖ అంటాం. వాకాటకుల ప్రధాన శాఖగా విడిపోయింది అని. సో ప్రధాన శాఖ అన్నమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే వత్సగుల్మ శాఖ అన్నమాట. ఈ వత్సగుల్మ శాఖకు చెందినటువంటి వాడు ఎవరంటే
హరిసేనుడు అన్నమాట. హరిసేనుడు అని. నెక్స్ట్ తర్వాత వాకాటకుల యొక్క శాఖ వంశంలో చివరి వాడు అంటే రెండవ పృథ్వీసేనుడు అన్నమాట. రెండవ పృథ్వీసేనుడు. ఈ రెండవ పృథ్వీసేనుని మీదకి దండయాత్రకు ఎవరు వెళ్ళారు? ఇంతకుముందు మొదటి గోవిందవర్మ కూడా వెళ్ళాడు. ఓకేనా? సో మొదటి గోవిందవర్మ వెళ్ళి మొదటి గోవిందవర్మ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించడం జరిగింది. పూర్తిగా రాజ్యాన్ని అంతా ఆక్రమించలేదు. ఓకేనా? కానీ ఈ వాకాటకుల ప్రధాన శాఖలో రెండవ పృథ్వీసేనుడు అక్కడ రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ శాఖ మళ్ళీ రెండుగా శాఖలుగా చీలిపోయింది కాబట్టి సో ఆ వత్సగుల్మ శాఖకు చెందినటువంటి హరిసేనుడు అనే రాజు ఉన్నాడు కదా, ఆ రాజు యొక్క సహాయం తీసుకొని ఈ యొక్క రెండవ మాధవర్మ సో రెండవ పృథ్వీసేనుని మీదకి దండయాత్ర చేసి రెండవ పృథ్వీసేనుని ఓడించి అతను కుమార్తెను వివాహం చేసుకోవడం వలన ఓకేనా సో మాక్సిమం అత్యంత చాకచక్యంగా వాకాటక సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అనమాట. ఎవరు? రెండవ మాధవర్మ. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు ఏమర్థమైంది? రెండవ మాధవర్మ ఎలా వాకాటక రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. సార్ ఇంతకుముందు రెండవ మాధవర్మ కంటే ముందు ఎవరున్నారు? మొదటి గోవిందవర్మ ఉన్నాడు కదా. ఈ మొదటి గోవిందవర్మ కాలంలో కూడా రెండవ పృథ్వీసేనుతో యుద్ధం చేశాడు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కేవలం మన ఆంధ్ర తెలంగాణ భూభాగాలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం ఆక్రమించాడు వాళ్ళ ఫాదర్. ఓకేనా? తర్వాత వచ్చినటువంటి రెండవ మాధవర్మ వాకాటకుల యొక్క ప్రధాన శాఖకు చెందినటువంటి రెండవ పృథ్వీసేనుతో వత్సగుల్మ శాఖకు చెందినటువంటి హరిసేనుతో యుద్ధం చేసి అదే కలిసి రెండవ పృథ్వీసేనుని మీద దాడి చేసి అతన్ని ఓడించి అతన్ని రాజ్యాన్ని అత్యంత చాకచక్యంగా ఆక్రమించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కూతుర్ని ఈయన వివాహం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా విష్ణుకున్యులకి వాకాటకుల మధ్య వైవాహిక సంబంధాలు జరిగాయి అనేది మనం గమనించాల్సినటువంటి అంశం అనమాట. ఓకేనా? సో ఇది ఒక వైరం అనమాట. ఓకేనా? రెండవది ఏం చెప్పుకున్నాము? ఇలా తన రాజ్యము ఓకేనా ఈ వాకాటక రాజ్యం యొక్క సరిహద్దుగా మనం దేన్ని తీసుకోవచ్చు అంటే సో వింధ్య పర్వతాలు అని చెప్పొచ్చు అనమాట. ఏ పర్వతాలు? వింధ్య పర్వతాలు అన్నమాట. అంటే తమ రాజ్యాన్ని విష్ణుకున్యం రాజ్యాన్ని ఎంతవరకు విస్తరించినట్టు? నర్మదా రివర్ వరకు విస్తరించినట్టే కదా. నర్మదా రివర్ వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. అందుకే నీకు ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు సో విష్ణుకున్యం రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దుగా నర్మదాని తీసుకున్నాం, దక్షిణ సరిహద్దుగా కృష్ణా నదిని తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క నర్మదా నదిని దాటి నర్మదా నదిని దాటి ఎక్కడికి వెళ్ళాడంటే సో మనకి అదే దక్షిణ కోసల రాజ్యం అనేది కోసల రాజ్యం అనుకుంటే ఈ కోసల రాజ్యానికి దక్షిణ భూభాగాలను పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే ఓకేనా శబరీపురీయ వంశము అనమాట. శబరీపురీయ వంశము అన్నమాట. ఈ శబరీపురీయ వంశానికి చెందినటువంటి రాజు ఎవరంటే ఓకేనా సో ఆయన పేరే నరేంద్రుడు అన్నమాట. సో శబరీపురీయ వంశం మీదకి దండయాత్ర చేసి కోసల రాజ్యం అనేటువంటి కోసల దేశానికి సంబంధించిన దక్షిణ భూభాగాలను పరిపాలిస్తూ శబరీపురీయ వంశస్థులు ఉండేవారు. ఈ శబరీపురీయ వంశానికి చెందినటువంటి సో ఎవరైతే ఉన్నారో నరేంద్రుడు, ఆ నరేంద్రుని మీద దండయాత్రకు వెళ్ళాడు అనమాట. ఓకేనా? సో దండయాత్రకు వెళ్ళి అతన్ని ఓడించి అతన్ని తన సార్వభౌమత్వానికి ఒప్పుకునే విధంగా చేయడం జరిగింది అనమాట. అలా తన రాజ్యాన్ని కొద్దిగా నర్మదా నదిని దాటి సో తన రాజ్యాన్ని విస్తరించడం కోసం కూడా ప్రయత్నం చేశాడు అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. అది రెండవ వైరంగా తీసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత సో మూడవ వైరం ఏం చెప్పుకున్నాము? ఓకేనా? సో చూడండి ఇక్కడ కళింగ వాసిష్ఠు ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ తర్వాత కళింగ వాసిష్ఠులతో వైరం అన్నమాట. కళింగ వాసిష్ఠులతో వైరం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో కళింగ వాసిష్ఠులు అంటే అసలు కళింగ వాసిష్ఠులతో వైరం. సో కళింగ వాసిష్ఠులతో వైరం చేయాలంటే అతను ఎవరి యొక్క హెల్ప్ తీసుకోవడాడు అనేది మనం చూడాలన్నమాట. ఓకేనా? అదే మీకు ఇంతకుముందు తీసుకున్నప్పుడు మొదటి గోవిందవర్మ అనేటువంటి వ్యక్తి పృథ్వీమూలరాజు వంశస్థుల యొక్క సహకారంతో పల్లవులతో యుద్ధం చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్. ఓకేనా? సో ఇక్కడ వీళ్ళతో హెల్ప్ తీసుకొని కింద ఉన్నటువంటి పల్లవులతో యుద్ధం చేస్తాడు. కానీ ఇతను వచ్చేసి ఏం చేస్తాడంటే పృథ్వీమూలరాజు వంశస్థుల యొక్క హెల్ప్ తీసుకొని కళింగ వాసిష్ఠులను ఓడించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ముగ్గురిని తీసేయండి. ఇప్పుడు ఓన్లీ కేవలం కళింగ వాసిష్ఠులు అనేటువంటి వారిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వాసిష్ఠులు ఈ వాసిష్ఠులు అనేటువంటి వారిని పై దాడి చేస్తాడు అనమాట. ఎవరి యొక్క సహాయంతో? పృథ్వీమూలరాజు. అప్పుడు పృథ్వీమూలరాజు వంశాన్ని పరిపాలిస్తూ ఏ రాజు ఉంటాడంటే మనకి ప్రభాకర వర్ధనుడు అనమాట. ప్రభాకర వర్ధనుడు సో ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఉంటాను. ఈ ప్రభాకర వర్ధనుని యొక్క సహకారం తీసుకొని రెండవ మాధవర్మ ఓకేనా కళింగ ప్రాంతం మీద దండయాత్రకు వెళ్తాడు. అప్పుడు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఎవరున్నారు? వాసిష్ఠులు అనేటువంటి వారు ఉన్నారు అనమాట. ఓకేనా? కాబట్టి వాసిష్ఠులతో ఆయన యుద్ధం చేసి అతను వాళ్ళను ఓడించి వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూభాగాలకు అధిపతులుగా సో రిప్రజెంటేటివ్ గా ప్రతినిధిగా ఎవరిని నియమించడం జరిగిందంటే రణదుర్జయుడు. ఓకేనా? రణదుర్జయుని నియమించడం జరిగింది అనమాట. రణదుర్జయుని నియమించడం జరిగింది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ రణదుర్జయుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి సామంతుడిగా పనిచేయడం మొదలు పెట్టాడు?
సో రెండవ మాధవర్మకు సామంతుడిగా పనిచేస్తూ ఓకేనా రెండవ మాధవర్మ యొక్క కుమారుడు ఓకేనా రెండవ మాధవర్మ యొక్క కుమారుడు ఉంటాడు అన్నమాట. ఆయన పేరేం పేరంటే విక్రమేంద్ర అన్నమాట. విక్రమేంద్ర వర్మ అన్నమాట. సో కాబట్టి విక్రమేంద్ర వర్మ అని ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే రెండవ మాధవర్మకు కూడా ఒక కుమారుడు ఉంటాడు అనమాట. సో తన సార్వభౌమాధికారి అయినటువంటి రెండవ మాధవర్మ కుమారుడి పేరు సో విక్రమేంద్ర వర్మ కావడం వల్ల ఓకేనా సో ఈ రణదుర్జయుడు కూడా తన కుమారుడికి ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టుకోవడాన్ని బట్టి ఇతడు అతనికి సామంతుడిగా పనిచేశాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది అనమాట. ఓకేనా సో ఇది అంటే ఒకటి ఏం చేశాం మనం వాకాటకులతో వైరం చూసాము, నెక్స్ట్ తర్వాత శబరిపురియ వంశస్థులతో వైరం చూసాము, నెక్స్ట్ తర్వాత కళింగ వాసిష్ఠులతో వైరం చూసాము. కాబట్టి వాసిష్ఠులను ఓడించి వాసిష్ఠుల యొక్క రాజ్యంలో తన రాజప్రతినిధిగా రెండవ మాధవర్మ ఎవరిని నియమించడం జరిగిందంటే సో రణదుర్జయుని నియమించడం జరిగింది. ఈ రణదుర్జయుడు తన కుమారుడికి సో ఇక రెండవ మాధవర్మ కుమారునితో ఓకేనా సో రెండవ మాధవర్మ కుమారునికి ఓకేనా సో రెండవ మాధవర్మ కుమారుడికి కూడా ఆ పేరు పెట్టుకోవడం జరిగింది అనేది తెలుస్తా ఉంది. సో కాబట్టి పృథ్వీ మూలరాజు వంశస్థులకి పాలకుడు ఎవరంటే అప్పుడు ప్రభాకర వర్ధనుడుగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా ప్రభాకర వర్ధనుడుగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇప్పటికి ఇది ఒక దండయాత్ర, నెక్స్ట్ తర్వాత ఇది రెండవ దండయాత్ర, ఇది మూడవ దండయాత్ర అనమాట. ఓకేనా సో ఇది ఎవరి యొక్క సహాయం తీసుకుంటున్నాడు పృథ్వీ మూలరాజు వంశస్థులు. అప్పుడు పృథ్వీ మూలరాజు వంశానికి సంబంధించిన రాజు ఎవరంటే ప్రభాకర వర్ధనుడు. ఈ పృథ్వీ మూలరాజు వంశస్థుల యొక్క రాజధాని ఏంటంటే గుణపాశపురము అనమాట. గుణపాశపురము గుర్తుపెట్టుకోండి. గుణపాశపురం ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలో ఉంది. సో కాబట్టి సత్తెనపల్లి తాలూకాలో ఉన్నటువంటి గుణపాశపురం రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజవంశమే సో ఏదంటే పృథ్వీ మూలరాజు వంశం. అక్కడ స్థాపించిన ఆ వంశాన్ని స్థాపించిన వాడు పృథ్వీ మూలరాజు కాబట్టి ఆ వంశానికి ఏమని పేరు వచ్చిందంటే పృథ్వీ మూలరాజు వంశం అనే పేరు వచ్చింది. అలా ఆ వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే ప్రభాకర వర్ధనుడు అనమాట. ఈ ప్రభాకర యొక్క వర్ధనుని యొక్క సహకారంతోనే కళింగ వాసిష్ఠులను ఓడించి సో తన తరపున ఆ ప్రాంత భూభాగాలకు రణదుర్జయుని నియమించడం జరిగింది. రణదుర్జయుడు ఏం చేస్తాడంటే తన పాలకులతో ఓకేనా తన కుమారుడికి కూడా సో తన యొక్క సార్వభౌమాధికారి యొక్క కుమారుడైనటువంటి విక్రమేంద్ర వర్మ పేరు మీదుగా తన కుమారుడు కూడా పేరు పెట్టుకుంటాడు. కాబట్టి తన సార్వభౌమాధికారి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు అనే విషయం అతనికి కుమారునికి ఉన్నటువంటి పేరును బట్టి మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ రండి. ఈయన ఇప్పుడు ఏ ప్రాంతాల మీద దాడి చేస్తారు? రాష్ట్రకూటుల ఆధీనంలో ఉన్నటువంటి సో మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాలు, మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాలు అని చెప్పొచ్చు అనమాట. దక్షిణ భూభాగాలు అని. సో మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాల మీద పడ్డాడు అనమాట. ఓకేనా ఎవరు? రెండవ మాధవన్. ఈ మహారాష్ట్ర దక్షిణ భూభాగాలను ఆక్రమించడం కోసం ఓకేనా సో ఇక రాష్ట్రకూట పాలకులతో యుద్ధం చేయడం జరిగింది అనమాట. ఓకేనా సో ఆ విధంగా ఈ మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాలను జయించినట్లు తెలుస్తా ఉంది. జయించి ఏం చేశాడంటే అక్కడ తన విజయానికి గుర్తుగా ఒక శాసనాన్ని వేయించడం జరిగింది అనమాట. ఆ శాసనం ఏదంటే ఖానాపూర్ శాసనం అనమాట. ఖానాపూర్ తామ్ర శాసనం అని చెప్పొచ్చు అనమాట. ఖానాపూర్ తామ్ర శాసనం అనేది ఒక శాసనం వేయించడం జరిగింది. ఆ శాసనంలో సో రెండవ మాధవర్మ తన ఏ విధంగా మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాలను ఆక్రమించాడనే విషయాన్ని క్లియర్ గా ఖానాపూర్ తామ్ర శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఖానాపూర్ తామ్ర శాస్త్రం అనేది ఎక్కడ బయలుపడింది? మహారాష్ట్రలో బయలుపడింది అనేది గమనించండి అనమాట. ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా ఈ ఖానాపూర్ తామ్ర శాస్త్రం ప్రకారం మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాల్లో ఏ ప్లేస్ అంటే కోనాక్ అనమాట. కోనాక్ అనేటువంటి ప్రాంతం ఓకేనా. కోనాక్ అనేది ఏ ప్లేస్ లో ఉంటుందంటే ప్రస్తుతం విదర్భ ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఓకేనా నెక్స్ట్ తర్వాత రెండోది అపరాంత అన్నమాట. అపరాంత సో అపరాంత ఓకేనా. సో రెండవ ప్లేస్ ఏంటంటే అపరాంత అన్నమాట. అపరాంత అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మనకు నాసిక్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకేనా నెక్స్ట్ తర్వాత మూడవది ఏంటంటే సో నాగపూర్ అన్నమాట. నాగపూర్. ఈ మూడు ప్రాంతాల్లో ఈ రెండవ మాధవర్మ వేయించినటువంటి కాయిన్స్ అనేది బయలుపడడం జరిగింది అనమాట. కాబట్టి రెండవ మాధవర్మ యొక్క శాసనము దొరికింది, అతను వేయించినటువంటి నాణ్యాలు దొరికాయి ఎక్కడ? మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాల్లో. అందుకే ఈ యొక్క మహారాష్ట్ర యొక్క దక్షిణ భూభాగాలను విష్ణుకునిలో ఆక్రమించారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అంటే విదర్భ ప్రాంతాన్ని కూడా ఆయన ఆక్రమించినట్టే కదా, కళింగ ప్రాంతాన్ని ఆక్రమించినట్టే కదా, మధ్యప్రదేశ్ భూభాగాలను ఆక్రమించినట్టే కదా. సో ఆ విధంగా తన రాజ్యం నర్మదా నది వరకు విస్తరించింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా నెక్స్ట్ తర్వాత దక్షిణాన ఉన్నటువంటి పల్లవ రాజ్య భూభాగాలను కూడా అది కూడా ఏంటి సో ఇక ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దక్షిణాంధ్ర భూభాగాలు పల్లవుల ఆధీనంలో ఉంటాయి. సో ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాలను కూడా ఆక్రమించడం జరిగింది అనమాట. ఓకేనా సో వాస్తవంగా అప్పుడు పల్లవ రాజు ఎవరంటే రెండవ సింహవర్మ అని చెప్పుకున్నాం కదా. సో వాస్తవంగా రెండవ సింహవర్మ యొక్క పరిపాలనా కాలంలో ఓకేనా ఏం జరిగిందంటే ఎప్పుడైతే రెండవ మాధవర్మ సో కళింగ దేశాన్ని ఆక్రమించడం కోసం ఈ పైన ఎక్కువగా ఉంటాడో ఓకేనా ఆ సందర్భంలో ఇక్కడ పల్లవ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండవ మాధవ వర్మ ఏం చేస్తాడంటే తన సైన్యంతో
సో కృష్ణానది వరకు దాడి చేసి తన రాజ్యాన్ని పల్లవుల యొక్క ఆధిపత్యాన్ని కృష్ణానది వరకు విస్తరించినటువంటి రాజు ఎవరంటే రెండవ సింహవర్మ అని చెప్పొచ్చు. ఓకేనా. సో రెండవ సింహవర్మ అనమాట. ఓకేనా. ఈ రెండవ సింహవర్మ సో తర్వాత కాలంలో మనకి ఎవరు వస్తారంటే రెండవ విక్రమేంద్ర వర్మ అనేటువంటి, అంటే ఇక్కడ రెండవ మాధవర్మకు సంబంధించి సమకాలికుడైనటువంటి రాజుగా ఎవరిని చెప్పొచ్చు అంటే మనము. ఓకేనా. సో రెండవ సింహవర్మ గురించి చెప్పుకోవచ్చు అనమాట. రెండవ సింహవర్మ. ఈ రెండవ సింహవర్మ అనేటువంటి వ్యక్తికి ఈ పైన ఈ విషయాన్ని ఎప్పుడైతే కృష్ణానది వరకు దాడులు చేస్తాడో రెండవ సింహవర్మ ఈ విషయం తెలిసినటువంటి రెండవ మాధవర్మ రెండవ సింహవర్మకి రెండవ మాధవర్మకి మధ్య ఓకేనా ఎక్కడ యుద్ధం జరుగుతుందంటే మనకి సో ఇక గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేల్పూర్ అనేటువంటి ప్రాంతం వద్ద క్రీస్తు శకం 508వ సంవత్సరంలో యుద్ధం జరుగుతుంది అనమాట. ఓకేనా. క్రీస్తు శకం 508వ సంవత్సరంలో 508 AD అనమాట. ఓకేనా. సో క్రీస్తు శకం 508వ సంవత్సరంలో యుద్ధం జరిగింది. దీన్ని మనం వేల్పూర్ యుద్ధం అని పిలుస్తాం. ఈ వేల్పూర్ యుద్ధంలో విజయం సాధించినటువంటి రెండవ మాధవర్మ తన విజయానికి గుర్తుగా వేల్పూర్ అనే ప్రాంతం వద్ద ఒక శాసనాన్ని కూడా వేయించాడు. దాన్ని మనం వేల్పూర్ స్తంభ శాసనం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఆ వేల్పూర్ స్తంభ శాసనం ప్రకారం ఏం తెలుస్తుందంటే పల్లవులకి విష్ణుకుండిలకు మధ్య వైరం జరిగింది, యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పల్లవుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆంధ్ర భూభాగాలన్నింటి పూర్తిగా సో విష్ణుకుండిల యొక్క ఆధీనంలోకి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. విష్ణుకుండిల యొక్క ఆధీనంలోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది అనమాట. ఇది ఓకేనా. ఇప్పుడు ఏం అంతతో మనకి ఎన్ని వైరాలు అయిపోయినాయి చూడండి ఇక్కడ. సో వాకాటకులతో వైరం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత శబరిప్రియ వంశస్థులతో వైరం కంప్లీట్ చేసుకున్నది. కళింగ వాసిష్ఠులతో వైరం, రాష్ట్రకూట ఆధీనంలో భూభాగాలను వైరం అదే ఆక్రమణ. నెక్స్ట్ పృథ్వీ ములరాజు వంశస్థులతో వైతిరి చెప్పుకున్నాం, పల్లవులతో వైరం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే రెండవ సింహవర్మను ఓడించి రెండవ మాధవర్మ ఇక్కడ వేల్పూర్ యుద్ధం నందు సో ఆ యొక్క పల్లవుల ఆధీనంలో ఉన్నటువంటి ఆంధ్ర భూభాగాలు దక్షిణాంధ్ర భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించి ఓకేనా ఈ రెండవ మాధవర్మ తన కుమారుడైనటువంటి దేవవర్మను ఆ ప్రాంతాలకు అధిపతిని చేసి ఆ ప్రాంతానికి వేల్పూర్ అనేది ప్లేస్ రాజధానిగా చేసి త్రికూట దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా విష్ణుకుండిలకు ఉపశాఖని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ లాస్ట్ 7వది ఏంటంటే సో విష్ణుకుండినిల ఉపశాఖ ఏర్పాటు అన్నమాట. విష్ణుకుండినిల ఓకేనా విష్ణుకుండినిల ఓకేనా ఉపశాఖ ఏర్పాటు అన్నమాట. ఉపశాఖ ఏర్పాటు అని చెప్పొచ్చు అన్నమాట. విష్ణుకుండిలకు సంబంధించిన ఒక ఉపశాఖ ఒక బ్రాంచ్ ఒక శాఖను డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో రెండవ మాధవర్మ ఇది చూడండి ఒకసారి. ఇది యాక్చువల్ రాజ్యం అనుకుంటే సో ఇది ఆంధ్రదేశం. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి కావేరీ రివర్ అనుకోండి. దీని పైన వచ్చేసి మనకి ఇది కావేరీ అదే కంచిని రాజధానిగా చేసుకొని రాజ్యాధికారానికి వచ్చింది ఎవరంటే పల్లవులు అని చెప్పొచ్చు. ఈ పల్లవుల రాజ్యంలో ఏముంది సో పల్లవుల యొక్క రాజ్యంలో ఈ తమిళ భూభాగం ఉంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ ఆంధ్ర భూభాగం కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా. కానీ ఈ యొక్క రెండవ మాధవర్మ ఈ పల్లవుల ఆధీనంలో ఉన్నటువంటి చూడండి ఇదంతా కూడా పల్లవుల ఆధీనంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పల్లవ రాజు ఎవరంటే రెండవ సింహవర్మ అని చెప్తున్నాం అనమాట. రెండవ సింహవర్మ ఈ సింహవర్మ ఆధీనంలో ఈ రాజ్యం అంతా ఉంది. ఓకేనా. ఇప్పుడు రెండవ మాధవర్మ వేల్పూర్ వద్ద జరిగినటువంటి యుద్ధంలో రెండవ సింహవర్మను రెండవ మాధవర్మ ఏం చేశాడు ఓడించాడు. ఓకేనా. ఓడించి పల్లవుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ దక్షిణాంధ్ర భూభాగాలు ఉన్నాయో ఆ దక్షిణాంధ్ర భూభాగాలను ఇప్పుడు విష్ణుకుండిలు ఆక్రమించేశారనమాట. ఇంతకుముందు పల్లవుల ఆధీనంలో ఉన్నది భూభాగం ఇప్పుడు ఆ విష్ణుకుండిలేక ఆధీనంలోకి వచ్చింది అనమాట. ఓకేనా. ఈ విష్ణుకుండిల ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఓకేనా సో దీనికి రాజధానిగా ఏం చేశారంటే వేల్పూర్ అనే ప్రాంతాన్ని రాజధాని చేశారనమాట. సో వేల్పూరు అనమాట. ఓకేనా. సో దీన్నే ఈ యొక్క రాజ్యానికి ఏమని పేరు పెట్టారంటే త్రికూట దేశము అని పేరు పెట్టారనమాట. త్రికూట దేశము. ఓకేనా. ఈ త్రికూట దేశమే కొంతమంది ఏమన్నారంటే కోటప్ప కొండ అనేటువంటి వాదన కూడా ఉందన్నమాట. ఓకేనా. సో కాబట్టి కోటప్ప కొండ త్రికూట దేశం అంటే కోటప్ప కొండ అని కూడా భావించడం జరిగింది. సో కాబట్టి ఈ మొత్తం ఈ విష్ణుకుండ ఉపశాఖ అంటే ఆ రాజ్యాన్ని ఏమని పిలుస్తామంటే త్రికూట దేశం అని పిలుస్తామని. ఈ త్రికూట దేశానికి రాజధానిగా ఏ ప్లేస్ ను భావించడం జరిగిందంటే వేల్పూర్ ను భావించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ త్రికూట దేశానికి రాజుగా అంటే ఒక విష్ణుకుండిని ఉపశాఖను ఏర్పాటు చేసి దానికి రాజుగా ఎవరిని నియమించడం జరిగిందంటే రెండవ మాధవర్మ దేవవర్మ తన కుమారుడైనటువంటి దేవవర్మను నియమించడం జరిగింది. అలా దేవవర్మ ఓకేనా సో అలా దేవవర్మ పరిపాలన చేస్తూ ఉంటాడు అనమాట. ఈ దేవవర్మ ఈయనకు ఒక కుమారుడు ఉంటాడు. ఆయన పేరు ఏం పేరంటే
మూడవ మాధవ వర్మ అని చెప్పొచ్చు అనమాట. సో మూడవ మాధవ వర్మ, ఈ మూడవ మాధవ వర్మ గురించి సమాచారం ఇచ్చినటువంటి శాసనం ఏదంటే మనకి రెండవ ఈపూరు శాసనం అను, రెండవ ఈపూరు శాసనము అను, రెండవ ఈపూరు శాసనం. ఈ రెండవ ఈపూరు శాసనంలో ఓకేనా, రెండవ ఈపూరు శాసనంలో ఓకేనా ఏమని ఉంటుందంటే ఈ యొక్క మూడవ మాధవర్మకు సంబంధించి రెండవ ఈపూరు శాసనం ఏమని ప్రస్తావిస్తుందంటే త్రికూట మలయాధిపతి అని ప్రస్తావిస్తా ఉంది అనమాట. ఓకేనా, సో ఏమని ప్రస్తావిస్తుంది, త్రికూట మలయాధిపతిగా ప్రస్తావించబడింది అని. త్రికూట మలయాధిపతి, సో మలయాధిపతిగా భావించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మూడవ మాధవర్మకు ఉన్నటువంటి బిరుదు ఏంది, త్రికూట మలయాధిపతి అని ఏ శాసనం చెప్తా ఉంది, సో రెండవ ఈపూరు శాసనం చెప్తా ఉంది అనమాట. సో రెండవ ఈపూరు శాసనంలో ఈయన మూడవ మాధవర్మ ఏమని ప్రస్తావించబడ్డాడంటే త్రికూట మలయాధిపతిగా ప్రస్తావించబడ్డాడు. ఇక్కడ త్రికూటం అంటే ఏమని భావించాలి, కోటప్ప కొండగా భావించాలి అనమాట. ఓకేనా, నరసరావుపేట తాలూకా ఉన్నటువంటి కోటప్ప కొండనే త్రికూట దేశంగా భావించాలి అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇతని యొక్క తండ్రి, ఓకేనా, ఇతని యొక్క తండ్రి మూడవ మాధవర్మ, తన తండ్రి దేవవర్మ అనేటువంటి వ్యక్తి క్షత్రియులను అంతం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి అత్యంత పరాక్రమవంతుడైనటువంటి క్షత్రియులను వధించడంలో అత్యంత పరాక్రమవంతుడు అని చెప్పేసి దేవవర్మను క్షత్రియులను వధించడంలో అత్యంత పరాక్రమం కలిగిన వాడు నా తండ్రి అని చెప్పేసి చెప్పుకోవడం వలన సో దేవవర్మ పల్లవులతోనే యుద్ధం జరిగినట్టుగా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఈ విష్ణుకునిన శాఖ యొక్క పాలకుడు, ఈ విష్ణుకునిన శాఖకు అధిపతిగా దేవవర్మను, ఓకేనా, ఈ విష్ణుకునిన ఉపశాఖగా ఈ దేశాన్ని రాజ్యాన్ని ఏమని పిలుస్తామంటే త్రికూట దేశం అని పిలుస్తాం. ఈ త్రికూట దేశానికి రాజధానిగా వేల్పూరు భావించడం జరిగింది. ఓకేనా, సో ఈ త్రికూట దేశానికి ఈ దేవవర్మ తర్వాత రాజ్యాధికారానికి వచ్చింది ఎవరంటే రెండవ మాధవర్మ అని పిలుస్తాం. మూడవ మాధవర్మ. ఈ మూడవ మాధవర్మ ఏ శాసనం ప్రకారము ఈ మూడవ మాధవర్మకు త్రికూట మలయాధిపతి అనేటువంటి బిరుదు ఉందంటే సో మనకి ఈ యొక్క రెండవ ఈపూరు శాసనం అని చెప్పొచ్చు అనమాట. రెండవ ఈపూరు శాసనం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇది విష్ణుకుండి శాఖ యొక్క ఉపశాఖ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ రెండవ మాధవర్మ అత్యంత న్యాయశీలత కలిగిన రాజుగా చెప్తాము. సో ఇతను అత్యంత న్యాయశీలత కలిగినటువంటి రాజు అన్నమాట. ఓకేనా, న్యాయశీలత కలిగినటువంటి రాజుగా మనం ఏమిటి చెప్పొచ్చు, రెండవ మాధవర్మ అని. ఓకేనా, ఎందుకంటే తన కుమారుడు ఓకేనా ఒకే ఒక స్త్రీపై రథం పోనిచ్చి, ఓకేనా, ఒక స్త్రీపై రథం పోనిచ్చి తన యొక్క ఓకేనా ఆమె ప్రాణానికి కారకుడైనటువంటి తన కుమారుణ్ణి మరణశిక్ష విధించి చంపడం జరుగుతుంది. కాబట్టి సో న్యాయాన్ని పరిరక్షించినటువంటి రాజుగా, సో న్యాయశీలత కలిగినటువంటి వ్యక్తిగా మన రెండవ మాధవన్. ఓకేనా, ఒక స్త్రీపై రథాన్ని పోనిచ్చి ఓకేనా ఆమె చావుకు కారణమైనటువంటి వ్యక్తి. ఓకేనా, ఆమె చావుకు కారణమైనటువంటి వ్యక్తిగా సో మనం ఎవరిని చెప్పవచ్చు అంటే అతని కుమారుడు రెండవ మాధవర్మ కుమారుడు. సో ఒక స్త్రీ ఏం లేదండి, మార్కెట్ లో అదే ఒక ఆమె రోడ్డు మీద అదే మనకి చింతకాయలు అమ్ముకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆమె యొక్క మీదికి ఈ రథం అనేది పోనిచ్చేస్తాడు అనమాట. ఎవరు, రెండవ మాధవరం కుమారుడు. సో కాబట్టి ఆ రథం కింద పడి ఆమె చనిపోతుంది పాపం. సో చనిపోతే ఇది అన్యాయంగా భావించినటువంటి తన తండ్రి రెండవ మాధవర్మ తన కుమారుడికి చేసిన తప్పుకు శిక్ష విధించడం జరుగుతుంది. ఆ విధంగా మరణ శిక్ష విధించినటువంటి వ్యక్తి ఎవరంటే సో ఇక మనకు రెండవ మాధవర్మ. అందుకే అత్యంత న్యాయశీలత కలిగిన రాజుగా రెండవ మాధవర్మ సో రికార్డుకి ఎక్కడం జరిగింది అనమాట. ఓకేనా, సో అంతేకాకుండా ఈయన పినరక భట్టు. ఓకేనా, సో ఈయన ఏం చేశాడంటే పినరక ఇక్కడ అనేక యాగాలు కూడా చేస్తాడు. సో ఏమి యాగాలు చేశాడు, పౌండరీక యాగం నిర్వహించాడు. సో పౌండరీక యాగాలు చేశాడు. నెక్స్ట్ తర్వాత పురుషమేధ యాగం చేస్తాడు అనమాట. పురుషమేధాన్ని మనం నరమేధం అని కూడా పిలుస్తాం అనమాట. సో నరమేధం చేస్తాడు, పౌండరీక యాగాలు చేస్తాడు, అశ్వమేధ యాగం చేస్తాడు, రాజసూయ వాజపేయి యాగాలు నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి పౌండరీక యాగాలు నిర్వహించాడు, పురుషమేధం, దీన్ని మనం నరమేధం అనిపిస్తాం. నెక్స్ట్ 3 వచ్చేసి వాజపేయ యాగము అని చెప్తాం, వాజపేయ యాగము. నెక్స్ట్ తర్వాత రాజసూయ యాగము అని పిలుస్తాం. ఇలా వాజపేయ యాగం అంట, రాజసూయ యాగం అంట, పౌండరీక యాగాలు, నెక్స్ట్ తర్వాత పురుషమేధ లేదా నరమేధ యాగాలు చేశాడు అనమాట. సో కాబట్టి ఈ విధంగా పురుషమేధ యాగం లేదా నరమేధ యాగం చేస్తూ పినరక భట్టు అనేటువంటి బ్రాహ్మణుడు ఉంటాడు. ఈ బ్రాహ్మణుణ్ణి సో నరమేధం చేసినటువంటి రాజు. భారతదేశ చరిత్రలో
నరమేధ యాగం చేసినటువంటి గొప్ప రాజు అదే మొదటి రాజు ఎవరంటే సో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా విష్ణుకునిల కాలంలోనే సో నరమేధం జరిగింది. ఓకేనా. ఈ నరమేధం చేసినటువంటి రాజు ఎవరంటే రెండవ మాధవర్మ. ఓకేనా. సో దీన్ని మనం పురుషమేధ యాగం లేదా నరమేధ యాగం అని పిలుస్తాం. నరమేధ యాగానికి బలైనటువంటి బ్రాహ్మణుడి పేరు ఏం పేరంటే పినరక భట్టు అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో పినరక భట్టు అనేటువంటి బ్రాహ్మణుడు చంపినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే రెండవ మాధవర్మ. ఓకేనా. సో ఇక్కడ తన కుమారుణ్ణి సో న్యాయం కోసం తన కుమారుణ్ణి హతమార్చినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవర్మ అని చెప్పొచ్చు. ఆ విధంగా ఇతడు న్యాయశీలత కలిగినటువంటి రాజుగా, ఓకేనా, న్యాయాన్ని పరిరక్షించినటువంటి రాజుగా రెండవ మాధవర్మను భావించవచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఫైనల్ గా ఇతనికి సంబంధించినటువంటి బిరుదులు మనం చూసినట్లయితే, ఓకేనా, సో ఒకటి పరమేష్ఠి అని పిలుస్తాం. ఇతనికి సంబంధించినటువంటి బిరుదులు చూస్తే సో ఏమని చెప్తామంటే ఒకటి పరమేష్ఠి అనమాట. పరమేష్ఠి అనేది ఒక టైటిల్ అనమాట. రెండు వచ్చేసి జనాశ్రయ అనే బిరుదు, జనాశ్రయ అనేటువంటి బిరుదు కూడా ఉంది అనమాట. నెక్స్ట్ తర్వాత దేవాది దేవ అనమాట, దేవాది దేవ సో అనేటువంటి బిరుదు ఉంది అనమాట. నెక్స్ట్ తర్వాత బలసత్వ, బలసత్వ ధైర్య, బలసత్వ ధైర్య వీర్య వినయ, వినయ సంపన్నుడు అంట, పన్న సంపన్నుడు. నెక్స్ట్ తర్వాత ఐదవది త్రివర నగర, త్రివర నగర భువన, భువన గత సుందరి, సుందరి నందన. సో కాబట్టి త్రివర నగర గత భువన గత సుందరి హృదయ నందన. ఓకేనా. సుందరి హృదయ నందన, నందన ఓన్లు కాదు, హృదయ నందన అని చెప్పచ్చు. ఓకేనా. హృదయ నందన అని చూస్తాం. నెక్స్ట్ తర్వాత బలసత్వ ధైర్య వీర్య వినయ సంపన్నుడు. సో దేవాది దేవుడు, జనాశ్రయుడు, పరమేష్ఠి అని పిలుస్తాం, పరమేష్ఠి అని. సో నెక్స్ట్ తర్వాత ఆరోది ఏంటంటే స్నాన, ఓకేనా, స్నాన పుణ్యోదక, స్నాన పుణ్యోదక, ఓకేనా, పుణ్యోదక, పుణ్యోదక, ఓకేనా. నెక్స్ట్ తర్వాత స్నాన పుణ్యోదక, ఓకేనా, బలి పవిత్రీకృత, పవిత్రీకృత, పవిత్రీకృత శీర్ష అన్నమాట, పవిత్రీకృత శీర్ష, స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అని, త్రివర నగర భువనగత సుందరి హృదయానందర అని, బలసత్వ ధైర్య వీర్య వినయ సంపన్నుడని, దేవాది దేవుడని, జనాశ్రయుడని, పరమేష్ఠి అనేటువంటి బిరుదులతో ప్రస్తావించబడినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవ వర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ టైటిల్స్ మనం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువగా బిరుదుల దగ్గరే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఈయన తర్వాత సో ఇక్కడ మీకు విష్ణుకునిల శాఖ చూసాం కదా, విష్ణుకునిల శాఖ. సో రెండవ మాధవర్మని తీసుకుంటే రెండవ మాధవర్మ, ఓకేనా, ఈ రెండవ మాధవర్మ ఉన్నాడు కదా, ఈ రెండవ మాధవర్మకు ఒక కుమారుడేమో తన అదే ఒక మహిళను చంపాడని చెప్పేసి సో అతనికి ఉరిశిక్ష వేయడం జరిగింది కదా. సో ఆయన తప్ప మిగిలిన వ్యక్తి ఎవరంటే దేవవర్మ అని చెప్పాం కదా, దేవవర్మ. ఓకేనా. సో రెండవ వ్యక్తి ఎవరని చెప్పాము, మొదటి విక్రమేంద్ర వర్మ అని చెప్పాము, మొదటి విక్రమేంద్ర వర్మ అని చెప్పాము. సో ఇక్కడ దేవవర్మ తీసుకుంటే ఈ దేవవర్మ, ఈ రెండవ మాధవ వర్మ పల్లవులను ఓడించాడు. ఎవరు? రెండవ మాధవ వర్మ, రెండవ మాధవ వర్మ ఎవరి మీద దాడి చేశాడు? పల్లవులతో యుద్ధం చేశాడు. ఓకేనా. ఈ పల్లవులతో యుద్ధం చేసి పల్లవుల ఆధీనంలో ఉన్న దక్షిణ ఆంధ్ర భూభాగాలను ఆక్రమించాడు, దక్షిణ ఆంధ్ర భూభాగాలను, ఓకేనా, భూభాగాలను ఆక్రమించాడు. ఈ దక్షిణాంధ్ర భూభాగాలకు తన కుమారుడైనటువంటి దేవవర్మను రాజుగా చేస్తాడు. అలా దేవవర్మ పరిపాలించే రాజ్యానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే త్రికూట దేశం అని పిలుస్తాం. ఈ త్రికూట దేశాన్ని పరిపాలిస్తూ ఒక విష్ణుకుని శాఖ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ త్రికూట దేశానికి రాజధాని ఏంటంటే వేల్పూర్ అని చెప్పాం కదా. ఓకేనా. సో కాబట్టి ఈ త్రికూట దేశాన్ని పరిపాలిస్తూ దేవవర్మ తర్వాత ఆయన కుమారుడైనటువంటి మూడవ మాధవ వర్మ సో రాజ్యాధికారానికి రావడం జరిగింది. ఎవరు? సో మూడవ మాధవ వర్మ రాజ్యాధికారానికి రావడం జరిగింది. అది దేవవర్మ, దేవవర్మ కుమారునికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ తర్వాత మొదటి విక్రమేంద్ర వర్మ. సో ఈ మొదటి విక్రమేంద్ర వర్మ యాక్చువల్ గా ఇతడు అత్యంత ముదిమి వయసులో రాజ్యాధికారాన్ని, ముదిమి వయస్సులో, ఓకేనా, సో చాలా లేట్ వయసులో రాజు అవుతాడు అనమాట ఆయన. ఓకేనా. అత్యంత లేట్ వయసులో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎవరంటే విక్రమేంద్ర వర్మ, మొదటి విక్రమేంద్ర వర్మ ముదిమి వయసులో రాజ్యాధికారాన్ని చేపట్టిన వ్యక్తి ఎవరంటే మొదటి విక్రమేంద్ర వర్మ అనిపిస్తాం. సో మొదటి విక్రమేంద్ర లేట్ గా రాజయ్యాడు. ఓకేనా. దాని తోడు ఈయన మంచి సౌమ్యుడు అని చెప్పొచ్చు అనమాట. సో సౌమ్యుడు అనమాట. సౌమ్యుడు కావడం వల్ల ఇతనికి రాజ్య విస్తరణ చేయాలన్నా, ఓకేనా, రాజ్య పాలన చేయాలన్నా
అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట. ఓకేనా. సో అత్యంత ఏజ్ లో అంటే ఎక్కువ ఓల్డ్ ఏజ్ లో రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సుమారు 65 సంవత్సరాల వయసులో రాజు అవుతాడైనా. సో ముదిమ వయసులో రాజు అయినటువంటి వ్యక్తి. నెక్స్ట్ తర్వాత సౌమ్యుడు కావడం వల్ల రాజ్య విస్తరణ మీద ఇతనికి ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ తర్వాత రాజ్య పాలన మీద కూడా ఇతనికి అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇతన్ని పాత గండిగూడెం తామ్ర శాసనం. ఓకేనా. సో పాత గండిగూడెం తామ్ర శాసనం, పాత గండిగూడెం, ఓకేనా, గండిగూడెం తామ్ర శాసనము అని. పాత గండిగూడెం తామ్ర శాసనం ఇతన్ని ఏమని ప్రస్తావించింది అన్నప్పుడు పాత గండిగూడెం తామ్ర శాసనం ప్రకారం ఇతన్ని త్రికలింగ 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 అనేటువంటి బిరుదుతో ప్రస్తావించడం జరిగింది. సో కాబట్టి పాత గండిగూడెం తామ్ర శాసనం ప్రకారము సో మొదటి విక్రమేంద్ర వర్మ పాత గండిగూడెం తామ్ర శాసనంలో ఏమని ప్రస్తావించబడ్డాడంటే త్రికలింగ అనేటువంటి పేరుతో ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్ తర్వాత రెండవది ఏంటంటే సో వేంగి విషయాధిపతి అని కూడా, వేంగి విషయాధిపతి, వేంగి విషయాధిపతి అనే పేరుతో అదే బిరుదుతో ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్ తర్వాత త్రికలింగ అనేటువంటి పేరుతో పాత గండిగూడెం తామ్ర శాస్త్రంలో సో ఇక మొదటి విక్రమేంద్ర వర్మ ప్రస్తావించబడడం జరిగింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఈ మొదటి విక్రమేంద్ర వర్మ యొక్క కుమారుడు ఎవరంటే రెండవ ఇంద్రవర్మ అని చెప్పొచ్చు. రెండవ ఇంద్రవర్మ. ఈ రెండవ ఇంద్రవర్మ యొక్క కుమారుడు ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ అని చెప్పొచ్చు అనమాట. రెండవ విక్రమేంద్ర వర్మ. ఈ రెండవ విక్రమేంద్ర వర్మకు సంబంధించిన శాసనాలు ఏవైతున్నాయో ఈ శాసనాల్లో సో మన మొదటి విక్రమేంద్ర వర్మ సో ఏమని బిరుదులతో ప్రస్తావించబడుతున్నారంటే ఒకటి మహాకవి, మహాకవి అని, ఓకేనా, ఓకేనా, మహాకవి అని, ఓకేనా, మహాకవి. నెక్స్ట్ పరమ సాగతుడు అనేటువంటి బిరుదుతో, ఓకేనా, పరమ సాగతుడు అన్న. సో పరమ సాగతుడు అనగా ఆ బుద్ధుడు అని అర్థం అనమాట, బుద్ధుడు. సో కాబట్టి పరమ సాగతుడు అనే బిరుదుతోను మహాకవిగాను, పరమ సాగతుడు, నెక్స్ట్ తర్వాత మహాకవిగా సో ప్రస్తావించిన శాసనాలు ఏ శాసనాలు అంటే రెండవ మాధవర్మ యొక్క వేయించినటువంటి శాసనాలు, రెండవ మాధవర్మ వేయించినటువంటి శాసనాలు అనేటి సో ఇక మొదటి విక్రమేంద్ర వర్మను మహాకవిగాను పరమ సాగతుడుగాను లేదా బుద్ధుడుగాను ప్రస్తావించడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది మొదటి విక్రమేంద్ర వర్మకు సంబంధించి. మొదటి విక్రమేంద్ర వర్మ అత్యంత లేట్ వయసులో రాజయ్యాడు, అత్యంత ముదిమి వయసులో రాజయ్యాడు. ఇతడు ఇతని మెంటాలిటీ గమనిస్తే అత్యంత సౌమ్యుడు, ఓకేనా, మితవాది అని చెప్పొచ్చు. ఇతడు రాజ్య విస్తరణ అనేది ఇతనికి ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ తర్వాత రాజ్య పాలన మీద కూడా ఇతనికి ఇంట్రెస్ట్ లేదు. కానీ పాత గండిగూడెం తామ్ర శాస్త్రంలో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి అంటే ఒకటి త్రికలింగ అని, వేంగి విషయాధిపతి అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. త్రికలింగ, వేంగి విషయాధిపతి. సో మొదటి విక్రమేంద్ర వర్మ యొక్క కుమారుడు రెండవ ఇంద్రవర్మ. ఈ రెండవ ఇంద్రవర్మ యొక్క కుమారుడు ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ. ఈ రెండవ విక్రమేంద్ర వర్మ వహించినటువంటి శాసనాలన్నింటిలో కూడా సో ఈ మొదటి విక్రమేంద్ర వర్మ ఏ బిరుదులతో ప్రస్తావించబడి ఉన్నాడంటే ఒకటి మహాకవి అని, ఓకేనా, మహాకవిగా కీర్తించబడ్డాడు. నెక్స్ట్ తర్వాత పరమ సాగతుడు అన్న. ఈ పరమ సాగతుడు అంటే ఎవరు? బుద్ధుడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. పరమ సాగతుడు అంటే బుద్ధుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇలా రెండు రకాల బిరుదులను కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి విక్రమేంద్ర. మొత్తం మీద త్రికలింగ అనేటువంటి బిరుదు ఉంది, వేంగి విషయాధిపతి అనే బిరుదు ఉంది, నెక్స్ట్ మహాకవి అని పిలవచ్చు, పరమ సాగతుడు అని పిలవచ్చు అనమాట. ఓకేనా. సో రెండవ విక్రమేంద్ర వర్మ శాసనాల ప్రకారం రెండు బిరుదులు, పాత గండిగూడెం తామ్ర శాసనం ప్రకారం రెండు బిరుదులు. సో వాస్తవంగా ఇతని రాజ్య విస్తరణ మీద ఇంట్రెస్ట్ లేదు, రాజ్య పాలన మీద ఇంట్రెస్ట్ లేదు, అత్యంత సౌమ్యుడు అవడం వల్ల ఇతని కాలంలో విష్ణుకుని రాజ్యం బలహీనమైందని చెప్పవచ్చు అనమాట. ఓకేనా. అత్యంత లేట్ వయసులో ఈ యొక్క ఓల్డ్ ఏజ్ లో ఈయన రాసైనటువంటి వ్యక్తిగా మనం చెప్తాము. ఇతని కుమారుడు ఎవరంటే రెండవ ఇంద్రవర్మ అని చెప్పొచ్చు అనమాట. రెండవ ఇంద్రవర్మ అన్న. ఇది ఈయనకు సంబంధించినటువంటి అంశం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవ ఇంద్రవర్మ చూద్దాం. నెక్స్ట్ రెండవ ఇంద్రవర్మ. ఓకేనా. ఈ రెండవ ఇంద్రవర్మ అనేటువంటి వ్యక్తి, ఓకేనా, తన తండ్రి యొక్క పరిపాలన, ఎవరి యొక్క కుమారుడిగా రాజ్యాధికారానికి వస్తాడంటేనా మొదటి విక్రమేంద్ర వర్మ ఉన్నాడు కదా, మొదటి విక్రమేంద్ర వర్మ
సో మొదటి విక్రమేంద్ర వర్మ యొక్క కుమారుడిగా రాజ్యాధికారానికి రావడం జరిగింది. సో మొదటి విక్రమేంద్ర వర్మ కుమారుడు ఎవరంటే సో రెండవ ఇంద్రవర్మ అని చెప్పొచ్చు అనమాట. హలో, వాయిస్ ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఓకేనా? వాయిస్ ఈజ్ ఓకే? నెక్స్ట్ చూడండి, రెండవ విక్రమేంద్ర వర్మ అను. ఈ రెండవ విక్రమేంద్ర వర్మ ఎవరి కుమారుడిగా, ఇతన్ని రెండవ విక్రమేంద్ర వర్మనే సో ఏమని పిలవచ్చు అంటే రెండవ విక్రమేంద్ర వర్మ రెండవ ఇంద్రవర్మ మొదటి విక్రమేంద్ర వర్మ కుమారుడిగా ఈ రెండవ ఇంద్రవర్మ రాజ్యాధికారి. రెండవ ఇంద్రవర్మను ఏమనిపిస్తామంటే రెండవ ఇంద్ర భట్టారక వర్మ అని కూడా పిలుస్తాం. ఇంద్ర భట్టారక వర్మ అన్నమాట. సో రెండవ ఇంద్ర భట్టారక వర్మ అన్న రెండవ ఇంద్రవర్మ అన్న ఒకటే అన్నమాట. రెండవ ఇంద్ర భట్టారక వర్మ లేదంటే రెండవ ఇంద్రవర్మ, రెండు పేర్లు ఒకటే అండి. ఓకేనా? సో ఈయన ఎవరి కుమారుడు? మొదటి విక్రమేంద్ర వర్మ యొక్క కుమారుడు, అంటే రెండవ మాధవర్మ యొక్క మనుముడు అని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా? ఈ రెండవ ఇంద్రవర్మకు సంబంధించి మనం ఏమేమి చదువుకోవాలంటే సో ఒకటి దాయాదులతో జరిగిన యుద్ధాలు అన్నమాట. దాయాదులతో వైరం అనేది చూసుకోవాలన్నమాట. దాయాదులతో వైరం అన్నమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే మనకి కళింగ దేశాన్ని పరిపాలించే తూర్పు గంగులతో వైరం అన్నమాట. తూర్పు గంగులతో వైరం. ఓకేనా? నెక్స్ట్ మూడో టాపిక్ ఏంటంటే మనకి సో తూర్పు గంగులతో వైరం. నెక్స్ట్ మౌకరి వంశంతో వైరం అన్నమాట. సో మౌకరి వంశస్థులతో వైరం అన్నమాట. నెక్స్ట్ తర్వాత చతుర్దంత యుద్ధాలు అన్నమాట. సో ఈ విధంగా ఈ 4 విషయాల గురించి మనకు ఈయన దగ్గర మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? సో కళింగ తూర్పు గంగులతో వైరం, మౌకరి వంశస్థులతో వైరం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి చతుర్దంత యుద్ధాల గురించి మనం డిస్కస్ చేస్తే అక్కడికి వీళ్ళ గురించి మనం కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకేనా? ఫస్ట్ దాయాదులతో వైరం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే దాయాదులతో వైరం. ఫస్ట్ టాపిక్ దాయాదులతో వైరం. అంటే దాయాదులతో ఈయన వైరం చేశాడు, అంటే సంఘర్షణ జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఎవరి దాయాదులు అంటే ఇప్పుడు పెట్టుకోండి, ఇది ఆంధ్రదేశం అని చెప్పుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకున్నాం. ఇప్పుడు పల్లవుల నుంచి రెండవ మాధవర్మ ఈ ఏరియానంతా కూడా ఆక్రమించాడు కదా, రెండవ మాధవర్మ. సో ఏరియాను మొత్తాన్ని ఆక్రమించాడు కదా. సో విష్ణుకుండిల కంటే ముందు ఏరియా ఎవరి అధీనంలో ఉండేది? పల్లవుల అధీనంలో ఉండేది. కానీ రెండవ మాధవర్మ రెండవ సింహవర్మతో యుద్ధం చేసి వేల్పూర్ యుద్ధంలో అతన్ని ఓడించి ఈ దక్షిణాంధ్ర భూభాగాలను విష్ణుకుండిల యొక్క ఆధీనంలోకి తీసుకొచ్చాడని చెప్పాం కదా. ఇప్పుడు మొత్తం ఈ యొక్క విష్ణుకుండిని రాజ్యం తీసుకుంటే ఈ యొక్క వింధ్య పర్వతాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ కృష్ణా రివరు అన్న ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం, ఆల్మోస్ట్ ఆల్ కళింగ దేశం. సో ఇదంతా కూడా విష్ణుకుండిన రాజ్యమే. ఓకేనా? ఈ విష్ణుకుండిన రాజ్యంలో ఈ విష్ణుకుండిన రాజ్యం ఆల్మోస్ట్ ఆల్ ఈ నది కృష్ణా నదిని దాటి దక్షిణాంధ్ర భూభాగాలు కూడా ఆక్రమించబడ్డాయి. కానీ ఆక్రమించిన ఈ భూభాగాలకు ఒక శాఖను ఏర్పాటు చేశారు. దీన్నే మనం సో విష్ణుకుండిన యొక్క ఉపశాఖ అంటాం. విష్ణు కుండిన
ఉపశాఖ అన్నమాట. ఈ ఉపశాఖను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆయన రెండవ మాధవర్మ అని చెప్పొచ్చు. రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మ విష్ణుకుండ యొక్క శాఖ ఉపశాఖకు సో ఏమి రాజధానిగా చెప్పాము? సో వేల్పూరు అన్నమాట. వేల్పూరు అన్నమాట. సో ఈ దేశానికి ఏమని పేరు పెట్టాం? త్రికూట దేశము అని చెప్పాము అనమాట. త్రికూట దేశం. ఈ త్రికూట దేశానికి ఆ పాలకుడు ఎవరంటే దేవవర్మను నియమించడం జరిగింది. దేవవర్మ ఎవరు? సో రెండవ మాధవర్మ కుమారుడు కదా, దేవవర్మ నియమించాడు. ఓకేనా? ఈ దేవవర్మ ఓకేనా, దేవవర్మ సో క్షత్రియులను అంతం చేయడంలో అత్యంత పరాక్రమం కలిగిన వ్యక్తి అని చెప్పేసి సో ఎవరిని చెప్పడం, ఏ శాసనాల్లో ప్రస్తావించడం జరిగిందంటే మనకి ఆ యొక్క ఈపూరు 2 శాసనంలో ప్రస్తావించడం జరిగింది అని చెప్తున్నాం. సో కాబట్టి ఈ దేవవర్మ యొక్క కుమారుడే కదా ఎవరు? మూడవ మాధవవర్మ. ఓకేనా? సో మూడవ మాధవవర్మ ఎవరి కుమారుడు? సో దేవవర్మ కుమారుడిగా ఈ యొక్క త్రికూట దేశానికి లేదా విష్ణుకుండ యొక్క ఉపశాఖకు నాయకుడు అయ్యాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ రాజ్యానికి ఈ రాజ్యానికి పాలకుడు ఎవరవుతాడు? ఇది మెయిన్ విష్ణుకుండి యొక్క ప్రధాన శాఖ అని చెప్తాం కదా. విష్ణుకుండినుల ప్రధాన శాఖ అన్నమాట. ఈ ప్రధాన శాఖకు రాజు ఎవరంటే రెండవ ఇంద్రవర్మ అయ్యాడనమాట. రెండవ ఇంద్రవర్మ అంటే రెండవ ఇంద్రవర్మ ఫాదరు మొదటి విక్రమేంద్రవర్మ కదా. సో అదే మూడవ మాధవర్మ యొక్క ఫాదర్ ఎవరు? మనకి దేవవర్మ. దేవవర్మ మొదటి విక్రమేంద్రవర్మ అన్నదమ్ములు కాబట్టి సో కాబట్టి ఎవడైనా ఖచ్చితంగా ఈ మూడవ మాధవర్మ రెండవ ఇంద్రవర్మ ఇద్దరు కూడా సో సోదరులే కదా, దాయాదులే కదా. సో కాబట్టి ఈ మెయిన్ సింహాసనం కోసం ఓకేనా, ఉన్నటువంటి మెయిన్ సింహాసనం కోసం మొత్తం విష్ణుకుండిన శాఖకే, మొత్తం విష్ణుకుండిన రాజ్యానికే రాజు కావాలని రెండవ ఇంద్రవర్మకు ఉంటుంది, లేదా ఇంద్ర భట్టారక వర్మకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మూడవ మాధవర్మకు ఉంటుంది. ఇది కామన్ కదా. సో కాబట్టి ఈ మూడవ మాధవర్మ ఓకేనా, ఈ మూడవ మాధవర్మ ఈ విష్ణుకుండిలో సో గొప్పవాడైనటువంటి విష్ణుకుండిలో ప్రధాన శాఖకు నాయకుడు అయినటువంటి రెండవ ఇంద్రవర్మ మీద సో తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అనమాట. ఓకేనా? సో ఆ అవకాశంలో భాగంగా ఈ పక్కన మనకి ఒక రాజ్యం ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్నే మనం పశ్చిమ చాళుక్య రాజ్యం లేదా బాదామి చాళుక్య రాజ్యం అని చెప్పచ్చు. బాదామి చాళుక్యులు అన్నమాట. సో ఈ బాదామి చాళుక్యుల్లో ఏ రాజు ఉంటాడంటే మొదటి పులకేసి ఉంటాడు అనమాట. ఓకేనా? మొదటి పులకేసి. ఈ మొదటి పులకేసి అనేటువంటి వ్యక్తి ఓకేనా, సో ఈ మొదటి పులకేసి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే సో ఈ యొక్క ఇదే విష్ణుకుండిన ఉపశాఖకు చెందినటువంటి మూడవ మాధవవర్మకు హెల్ప్ చేస్తాడు అనమాట. ఓకేనా? కాబట్టి మూడవ మాధవవర్మ మొదటి పులకేసి యొక్క సహకారం తీసుకొని సో ఈ యొక్క విష్ణుకుండిన వంశంలో ప్రధాన శాఖకు చెందిన రాజు అయినటువంటి రెండవ ఇంద్రవర్మ మీదకి యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఈ యుద్ధంలో రెండవ ఇంద్రవర్మ విజయం సాధించాడు. సో కాబట్టి ఇక్కడ మొదటి పులకేసి సపోర్ట్ చేసినప్పటికీ కూడా సో ఈ ఉపయోగం లేదు కదా. ఓకేనా? సో అందుకే ఇక్కడ మొదటి పులకేసికి సంబంధించినటువంటి రణవిక్రయ అనేటువంటి పేరుతో బిరుదు కలిగినటువంటి శాసనాలు అనేటివి మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే సో ఇక ఈ ప్రాంతంలోనే బయలుపడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రణవిక్రయ అనేటువంటి పేరు కలిగినటువంటి సో శాసనాలు అనమాట. ఓకేనా? సో రణవిక్రయ అనేటువంటి పేరుతో మనకి ఏలేశ్వరం ఓకేనా, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సో నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం అనేటువంటి ప్లేస్ ఉంది కదా. ఈ ఏలేశ్వరం అనే ప్రాంతంలో సో యొక్క ఏమనంటే రణవిక్రయ బిరుదు కలిగినటువంటి సో రణవిక్రయ పేరు కలిగినటువంటి లేదా బిరుదు కలిగినటువంటి సో నాణేలు బయలుపడడం జరిగింది అనమాట. సో ఎక్కడ? సో అంటే మొదటి పులకేసి యొక్క నాణేలు ఇక్కడ బయలుపడ్డాయంటే ఇక్కడ అది కూడా ఈ ఏరియాలో బయలుపడ్డాయంటే సో మనకు ఖచ్చితంగా ఈ యొక్క వీళ్ళకి సపోర్ట్ చేశారనేది భావించాలి. అంతేకాకుండా విక్రయ అనే పేరు కానీ ఆశ్రయ అనేటువంటి పేర్లు ఎక్కువగా విష్ణుకుండిలే ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ మొదటి పులకేసి తన బిరుదులను ఎక్కువగా విక్రయ ఆశ్రయ అనేటువంటి బిరుదులను ఉపయోగించడం వల్ల పశ్చిమ చాళుక్యులు విష్ణుకుండిల దగ్గర నుంచి విక్రయ ఆశ్రయ అనేటువంటి పదాలను ఎక్కువగా తరచుగా యూజ్ చేసినట్టుగా సో ఆ కల్చర్ ను వాళ్ళు ఫాలో అయినట్టుగా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? సో ఇది మనకు విష్ణుకుండిలకు సంబంధించినటువంటి దాయాదులతో వైరం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఫైనల్ గా ఇది రాజ్యం తెలుసుకోవాలి నీకు. ఓకేనా? సపరేట్ గా విష్ణుకుండిలో ఒక శాఖ ఉందని చెప్పేసి సో ఆ శాఖకు పాలకుడు దేవవర్మ. ఓకేనా? ఈ దేవవర్మ పరిపాలించే రాజ్యాన్ని మనం త్రికూట దేశం అని పిలుస్తాం. ఈ త్రికూట దేశాన్ని పరిపాలిస్తున్న దేవవర్మ మరణించిన తర్వాత సో ఆయన కుమారుడు మూడవ మాధవర్మ రాజ్యాధికారానికి వస్తాడు. ఇతను కూడా విష్ణుకుండిన రాజ్యాన్ని మొత్తానికి పాలకుడు కావాలనుకుంటాడు. కానీ అక్కడ ఎవరున్నారు? రెండవ ఇంద్రవర్మ ఉన్నారు.
కాబట్టి రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఒంటరిగా చేయలేడు కాబట్టి పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి లేదా బాదామి చాళుక్య రాజు అయినటువంటి మొదటి పులకేశి యొక్క హెల్ప్ తీసుకున్నాడు. సో మొదటి పులకేశి యొక్క హెల్ప్ తీసుకుని అతని మీద దాడి చేసినప్పటికీ అతను వీళ్ళను ఓడించడం జరిగింది. సో మొత్తం మీద ఇతనికి హెల్ప్ చేసినట్టుగా మొదటి పులకేశికి సంబంధించినటువంటి నాణ్యాలు ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతం వద్ద ఎక్కువగా బయలుపడినట్లుగా మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు యొక్క దాయాదులతో వైరం అనేటువంటి టాపిక్ గా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పుకున్నాం, కళింగ తూర్పు గాంగులతో వైరం అనమాట. కళింగ తూర్పు గాంగులతో వైరం అనమాట రెండో టాపిక్. రెండవది కళింగ దేశాన్ని పరిపాలించే ఓకేనా తూర్పు గంగులతో వైరం, తూర్పు గంగులతో వైరం అని చెప్పచ్చు అనమాట. కళింగ దేశాన్ని పరిపాలించేటువంటి తూర్పు గంగులతో వైరం అనమాట. ఓకేనా. సో వీళ్ళని చూద్దాం. ఇదంతా కూడా మనము విష్ణుకున్యన్ రాజ్యం అనుకుందాం. ఓకేనా. ఇదంతా కూడా విష్ణుకున్యన్ రాజ్యం అనుకుందాం. అప్పుడు విష్ణుకున్యన్ రాజు ఎవరు ఇక్కడ? రెండవ ఇంద్రవర్మ. రెండవ ఇంద్రవర్మ. ఓకేనా. ఈ రెండవ ఇంద్రవర్మ ఎవరి మీద దాడి చేయాలి? ఇప్పుడు కళింగ దేశం మీద దాడి చేయాలి. ఏ దేశం మీద? కళింగ దేశం మీద దాడి చేయాలన్నమాట. కళింగ. అప్పుడు కళింగ దేశాన్ని పరిపాలిస్తే ఎవరున్నారు? తూర్పు గంగులు ఉన్నారన్నమాట. తూర్పు గంగులు అన్నమాట. ఓకేనా. సో తూర్పు గంగులు అన్నారనమాట. ఓకేనా. సో తూర్పు గంగులు తీసుకున్నప్పుడు అప్పుడు అక్కడ రాజు ఎవరు అంటే ఓకేనా ఈ తూర్పు గంగులు అనేటువంటి రాజు ఎవరంటే అధిరాజ ఇంద్రుడు అనమాట. అధిరాజ ఇంద్రుడు అన్నమాట. అధిరాజ ఇంద్రుడు అనేటువంటి రాజు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ పరిపాలన చేస్తున్నది ఎవరంటే రెండవ ఇంద్రవర్మ అన్నమాట. రెండవ ఇంద్రవర్మ పరిపాలన చేస్తున్నాడు. ఓకేనా. సో కాబట్టి ఈ రెండవ ఇంద్రవర్మ ఓకేనా సో తూర్పు గంగ వంశానికి చెందినటువంటి అధిరాజ ఇంద్రుడి మీద దండయాత్రకు వెళ్ళాడు. సో వెళ్ళాడంటే ఇప్పుడు వీళ్ళ రాజ్యంలో ఒక చిన్న రాజవంశం ఉంది కదా, దీన్ని మనం పృథ్వీ మూలరాజు వంశం అని చెప్పచ్చు. పృథ్వీ మూలరాజు వంశం అన్నమాట. ఈ పృథ్వీ మూలరాజు వంశానికి చెందినటువంటి పృథ్వీ మూలుడు అనమాట. పృథ్వీ మూలుడు. ఇక్కడ మీకు మొదటి వాడు పృథ్వీలు అంటే ఇద్దరు ఉంటారు అనమాట పృథ్వీ మూలుడు. సో ఎందుకంటే మొదటి వాడు పృథ్వీ మూలుడు అని చెప్పాము, నెక్స్ట్ తర్వాత ప్రభాకర వర్ధుడు అని చెప్పాము, ఇప్పుడు మళ్ళీ పృథ్వీ మూలుడు యొక్క ప్రస్తావన వస్తా ఉంది అనమాట. ఓకేనా. ఈ పృథ్వీ మూలుని యొక్క సహకారం తీసుకొని రెండవ ఇంద్రవర్మ ఓకేనా సో ఏం చేశాడు? అధిరాజ ఇంద్రుని మీద దండయాత్ర చేశాడు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మధ్య ఈ పృథ్వీ మూలరాజు ఉన్నాడు కదా, ఈ పృథ్వీ మూలరాజు ఒక శాసనాన్ని వేయించడం జరిగింది. దీన్ని ఏమనిపిస్తాం అంటే గోదావరి శాసనం. సో గోదావరి శాసనం అని చెప్పచ్చు. ఈ గోదావరి శాసనంలో ఏం ప్రస్తావించబడిందంటే ఓకేనా సో ఇక్కడ ఈశాన్య దిగ్గజం ఓకేనా ఈశాన్య ఓకేనా మదగజం ఈశాన్యమునకు ఈశాన్య దిగ్గజం అయినటువంటి కుముదం ఓకేనా సుప్రతీకము అన్నమాట. ఇక్కడ యాక్చువల్ గా ఈశాన్య దిక్కు అంటే ఏం లేదమ్మా, దీన్ని ఇది కదా, ఇది వచ్చేసి ఈశాన్యం అని పిలుస్తాం అనమాట. ఈశాన్యం. ఇది వచ్చేసి నైరుతి అన్నమాట. నైరుతి దిక్కున ఏ రాజ్యం అని భావించాలి? సో ఈ నైరుతి ఇక్కడ వచ్చేసి మనము దీన్నే మనం అదే కళింగ దేశం అనుకుంటే ఓకేనా. దానికి ఆపోజిట్ గా కింద ఉన్న రాజ్యం ఏంటంటే విష్ణుకుండిన రాజ్యం. ఇప్పుడు విష్ణుకుండిన రాజ్యాన్ని పరిపాలిస్తూ రెండవ మాధవర్మ ఉన్నాడు. సో ఈశాన్య కళింగ దేశాన్ని పరిపాలిస్తూ అధిరాజ ఇంద్రుడు ఉన్నాడు అనమాట. అధిరాజ ఇంద్రుడు, వాని పేరు ఇంద్రుడే, ఈయన పేరు ఇంద్రుడే. ఆయనేమో అధిరాజ ఇంద్రుడు, ఈయనేమో రెండవ ఇంద్రుడు లేదా ఇంద్ర భట్టారకుడు అనమాట. రెండవ ఇంద్రుడు లేదా ఇంద్ర భట్టారకుడు అనిపిస్తాం, రెండవ ఇంద్ర భట్టారకుడు అనిపిస్తాం. సో ఇక్కడ ఈ మధ్యలో రెండవ ఇంద్రవర్మకి ఆ అధిరాజ ఇంద్రుడిని ఓడించడానికి పృథ్వీమూలుడు హెల్ప్ చేశాడు. ఆ పృథ్వీమూలరాజు వంశానికి చెందిన రాజు. ఈయన ఒక శాసనం వేస్తాడు. ఆ శాసనం పేరు గోదావరి శాస్త్రం అనమాట. ఓకేనా. గోదావరి శాస్త్రం. ఈ గోదావరి శాస్త్రంలో ఏం ప్రస్తావించబడిందంటే ఓకేనా సో ఇక్కడ నైరుతి దిగ్గజమైన కుముదం ఓకేనా ఏమని ప్రస్తావించబడింది? నైరుతి దిగ్గజమైనటువంటి కుముదం. నైరుతి దిగ్గజమైనటువంటి కుముదము అనమాట. కుముదము అను. నెక్స్ట్ ఈశాన్య దిగ్గజం సో అయినటువంటి ఓకేనా సుప్రతీకము అనమాట. సుప్రతీకము అంటే సో ఏనుగు అని అర్థం. కుముదం అంటే ఏనుగు అంటే మదగజం అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏమి లేదు,
అక్కడ ఈ గోదావరి శాసనంలో పృథ్వీమూలుడు ఏమని పేర్కొన్నాడంటే, సో నైరుతి దిక్కుకు దిగ్గజం లేదా మదగజమైనటువంటి వ్యక్తి కుముదం. అంటే కుముదం అనేటువంటి పేరు కలిగినటువంటి, ఓకేనా, ఒక మదగజం లాంటి వాడు, ఒక ఏనుగు లాంటి వాడు ఎవరంటే మనకు ఆ రెండవ ఇంద్రవర్మ. ఈ రెండవ ఇంద్రవర్మ ఈశాన్య దిక్కుకు దిగ్గజం లాంటి వాడు, మదగజం లాంటిటువంటి వాడు ఎవరంటే ఆయన పేరు సుప్రతీకము అన్నమాట. ఈ సుప్రతీకమైనటువంటి అధిరాజ ఇంద్రుడిని, ఓకేనా, కుముదమైనటువంటి రెండవ ఇంద్రుడు ఓడించాడని, సో అంటే మదగజంతో పోల్చారనమాట ఇక్కడ గోదావరి శాసనంలో పృథ్వీమూలుడు. సో ఇక రెండవ ఇంద్రవరంను ఏమని పోల్చాడు? కుముదంతో పోల్చాడు, ఓకేనా. అదే అధిరాజేంద్రుని ఏమని పోల్చారు? సుప్రతీకం అనేటువంటి యుద్ధ గజముతో పోల్చాడు. యుద్ధంలో పాల్గొనేటువంటి అదే ఏనుగు ఉంటది కదా, ఆ గజంతో పోల్చాడు. ఆ గజానికి ఏమని పేరు పెట్టారు? అక్కడ పైన ఉన్నదేమో సుప్రతీకము అన్నమాట. సో ఇక్కడ ఉన్నది సుప్రతీకము అన్నమాట, సుప్రతీకము అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఉన్నది కుముదము అన్నమాట, ఈయన వచ్చేసి కుముదము అన్నమాట. ఈ కుముదము అనేది ఒక యుద్ధంలో పాల్గొనేటువంటి ఏనుగు పేరు అనమాట, ఓకేనా. సో అది ఒక యుద్ధంలో పాల్గొనేటువంటి పేరు. అంటే రెండు ఏనుగులతో పోల్చారనమాట వీళ్ళిద్దరిని. ఎవరు? పృథ్వీమూలుడు. ఏ శాసనంలో? తాను వేయించినటువంటి గోదావరి శాసనంలో నైరుతి దిగ్గజమైనటువంటి కుముదం, ఈశాన్య దిగ్గజమైనటువంటి సుప్రతీకమును, ఓకేనా, పృథ్వీమూలరాజు యొక్క సహకారంతో ఓడించినట్లు పృథ్వీమూలరాజు వేయించినటువంటి గోదావరి శాసనం చెప్తా ఉంది అనమాట. సో గోదావరి శాసనం చెప్తా ఉంది అనమాట, అంతేనా. సో నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇద్దరితో ఏమైపోయింది మనకి? సో కళింగ దేశానికి సంబంధించినటువంటి సో వైరం అనేది చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో కానీ ఇక్కడ, ఓకేనా, మామూలుపూడి నివాసి అయినటువంటి ఈ యొక్క బ్రాహ్మణుడు, ఓకేనా, యాక్చువల్ గా కుముదం అనేది, ఈ కుముదం అనేటువంటి పేరు ఉంది కదా, ఈ కుముదం అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి యాక్చువల్ గా ఇది యుద్ధగజం కాదు, రెండవ ఇంద్రవర్మ కాదు, ఓకేనా. సో ఆయన మామూలుపూడి నివాసి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తారు. అదన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ ఇక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు గుర్తుపెట్టుకో చాలు. నెక్స్ట్ తర్వాత కళింగ గంగులతో, తూర్పు గంగులతో వైరం అయిపోయిందా. నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ మౌఖరీ వంశస్థులతో వైరం చూద్దాం. మూడోది మౌఖరీ వంశం అన్నమాట. మౌఖరీ వంశము అను, మౌఖరీ వంశంతో వైరము అన్న. సో మౌఖరీ వంశంతో వైరం చూసేటప్పుడు అసలు మౌఖరీ వంశస్థులు ఎక్కడ ఉన్నారు? మౌఖరీ వంశస్థులు అనమాట, ఓకేనా. సో మౌఖరీ వంశస్థుల్లో ఇక్కడ మీకు ఇది ఏ రాష్ట్రం? ఇది యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనమాట. సో యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనౌజ్ అనేటువంటి ప్లేస్, కనౌజ్ అన్న, ఈ కనౌజ్ ను పరిపాలిస్తూ ఏ వంశం ఉండేదంటే మౌఖరీ వంశం ఉండేది, మౌఖరీ వంశం. ఈ మౌఖరీ వంశానికి చెందిన రాజు ఎవరంటే ఈశానవర్మ, ఈశానవర్మ, ఓకేనా. ఈ ఈశానవర్మ రెండు శాసనాలు వేయించడం జరిగింది, ఓకేనా. సో ఒకటి ఏంటంటే, సో ఒకటి వరాహ శాసనము అనమాట, వరాహ జున్హార్ అనమాట, జున్హార్ శాసనం అనమాట, వరాహ శాసనం, జున్హార్ శాసనం అనమాట. ఈ రెండు శాసనాలు ఉన్నాయన్నమాట, ఓకేనా. సో కాబట్టి మౌఖరీ వంశానికి చెందినటువంటి ఈశానవర్మ, ఓకేనా, సో వేయించినటువంటి వరాహ జున్హార్ శాసనంలో ఏమని ప్రస్తావించుకున్నాడంటే ఈశానవర్మ, ఓకేనా, ఈశానవర్మ ఈ రెండు శాసనాల్లో ఏమని ప్రస్తావించబడ్డాడంటే ఆంధ్ర అధిపతిని ఓడించానని, ఓకేనా, ఓడించానని చెప్పుకున్నాడు అనమాట, ఓకేనా, ఈశానవర్మ. చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనౌజ్ నుంచి పరిపాలిస్తూ ఒక రాజవంశం ఉండేది, ఓకేనా. ఈ రాజవంశానికి చెందిన రాజు పేరేం పేరంటే ఈశానవర్మ. ఈ ఈశానవర్మ రెండు శాసనాలు వేయించడం జరిగింది. ఒకటి వరాహ శాసనం, రెండు జున్హార్ శాసనం, జునాగఢ్ శాసనం కాదు, జున్హార్ శాసనం. ఈ రెండు శాసనాల్లో సో ఈశానవర్మ తనను తాను ఏమని చెప్పుకుంటా అంటే, అయ్యా నేను ఆంధ్రదేశాన్ని పరిపాలించి ఆంధ్ర అధిపతిని ఓడించాను అని గొప్పగా చెప్పుకున్నాడు అనమాట, ఓకేనా. సో కాబట్టి ఈయన ఆంధ్ర అధిపతిని ఓడించాడా లేదా అనేది మనం గమనిస్తే ఈశానవర్మకు కుమారుడు ఉంటాడు అనమాట, ఓకేనా. సో ఈశానవర్మకు ఒక కుమారుడు ఉంటాడు. ఆయన పేరు ఏం పేరంటే ఇంద్రభట్టారకుడు అనమాట, ఇంద్రభట్టారకుడు అనే పేరు, అనే కుమారుడు ఉన్నాడు. సో ఈశానవర్మకు కుమారుడు ఎవరంటే శర్వవర్మ అనమాట, శర్వవర్మ, ఓకేనా.
సో కాబట్టి ఈ శర్వవర్మ భార్య పేరు ఏం పేరంటే ఇంద్రభట్టారిక అన్నమాట. సో కాబట్టి శర్వవర్మ యొక్క భార్య పేరు ఇంద్రభట్టారిక అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. శర్వవర్మ యొక్క భార్య పేరు ఏం పేరంటే ఇంద్రభట్టారిక అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీ వివాహం ఆడాడు ఎవరు, శర్వవర్మ. కానీ ఇక్కడ మీకు ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తూ అదే విష్ణు పుణ్యన రాజు ఎవరున్నారు, రెండవ ఇంద్రవర్మ కదా, రెండవ ఇంద్రవర్మ. ఇతనికి మరొక పేరేంది, రెండవ ఇంద్రభట్టారక వర్మ కదా, ఇంద్రభట్టారకుడు కదా. ఈ రెండవ ఇంద్రభట్టారకుడు ఈ యొక్క మోకరి వంశానికి చెందిన ఈశాన వర్మతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి ఇతని చేత ఈయన ఓడిపోయి, సో ఈయన వింధ్య పర్వతాలలో ఒక పర్వతంలో ఒక గుహలో ఈయన యుద్ధంలో అదే పారిపోయి అతనికి భయపడి సో ఆ యొక్క గుహలే వచ్చి దాచుకున్నట్లుగా కూడా కొన్ని శాసనాల ద్వారా తెలుస్తా ఉంది అనమాట. కాబట్టి రెండవ ఇంద్రభట్టారకుడు లేదా రెండవ ఇంద్రవర్మ లేదా రెండవ ఇంద్రభట్టారకుడు సో ఈ మోకరి వంశస్థులో జరిగినటువంటి యుద్ధాలలో సో ఈశాన వర్మ చేత ఓడిపోయి అతనికి భయపడి వింధ్య పర్వతాలలో ఒక గుహలో ఆయన తలదాచుకున్నట్లుగా భర్తీకి బట్టగట్టినట్టు తెలుస్తా ఉంది అని కొంత శాసనాలు చెప్పినప్పటికీ సో ఇక్కడ ఈశాన వర్మ కుమారుడు శర్వవర్మ భార్యకు సో ఇంద్రభట్టారిక అనేటువంటి పేరు ఉండడం వల్ల ఈ రెండవ ఇంద్రుడు ఈశాన వర్మతో ఓడిపోయినప్పటికీ తన కుమార్తె అయినటువంటి ఇంద్రభట్టారికను సో ఈశాన వర్మ కుమారుడైన శర్వవర్మకి ఇవ్వడం వలన సో మోకరి వంశస్థులకి విష్ణు కుండిలకు మధ్య వైవాహిక సంబంధాలు జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది అనమాట. సో ఇది కాబట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో మోకరి వంశస్థులతో యుద్ధం చేసినటువంటి రాజు ఎవరంటే రెండవ ఇంద్రవర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఇది మోకరి వంశస్థులతో వైరం అని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ వచ్చేసి చతుర్దంత యుద్ధాలు అనమాట. ఓకేనా. చతుర్దంత యుద్ధాలు అనేది చతుర్దంత యుద్ధాలు అంటే 4 దంతాలు కలిగినటువంటి అదే ఏనుగులు అని అర్థం. 4 దంతాలు ఓకేనా, 4 దంతాలు కలిగినటువంటి ఏనుగు అని అర్థం అనమాట. ఏనుగులు. సో 4 దంతాలు కలిగిన ఏనుగులతో సో ఇలా మదగజాలతో కూడినటువంటి సైన్యాన్ని కలిగినటువంటి రాజు చేసినటువంటి యుద్ధాలు కాబట్టి వీటిని చతుర్దంత యుద్ధాలు అని పిలుస్తాం. చతుర్దంత యుద్ధాలు ఎవరి కాలంలో జరిగాయంటే రెండవ ఇంద్రవర్మ కాలంలో జరిగాయని చెప్పొచ్చు అనమాట. రెండవ ఇంద్రవర్మ కాలంలో జరిగాయని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది రెండవ ఇంద్రవర్మ లేదా ఇంద్రభట్టారక వర్మకు సంబంధించినటువంటి సో అంశాలుగా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఏమని చెప్పుకున్నాం, మూడవ మాధవర్మ తీసుకుంటాం. యాక్చువల్ గా రెండవ ఇంద్రవర్మ తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి వాడు మూడవ ఇంద్రవర్మగా చెప్తాం అనమాట. ఓకేనా. సో ఈ మూడవ ఇంద్రవర్మకు సంబంధించి ఓకేనా, సో ఈ మూడవ ఇంద్రవర్మ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. మూడవ ఇంద్రవర్మ దేవవర్మ కుమారుడిగా త్రికూట దేశాన్ని పరిపాలించేవాడు. ఇతను మొదటి పులకేశి యొక్క సహకారంతో సో రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా పోరాటం చేసి అతని చేత ఓడిపోయినట్టుగా తెలుస్తా ఉంది అని చెప్పేసి. ఓకేనా. సో అంతేకాకుండా ఈ మూడవ మాధవర్మ యొక్క బిరుదు. ఓకేనా. మూడవ మాధవర్మ బిరుదు అని చూద్దాం. సో మూడవ మాధవర్మ లాస్ట్ రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసి ఈ రెండవ ఇంద్రవర్మకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసి ఓకేనా, సో పూర్తిగా ఇతని యొక్క దాయాదులను అంతం చేశాడు కాబట్టి ఓకేనా. సో అందుకే ఇతనికి వచ్చిన బిరుదు ఏంటంటే సమగ్ర దాయాదస్య అనేటువంటి బిరుదు ఉందన్నమాట. సమగ్ర దాయాదశ అనేటువంటి సో సమగ్ర శేష దయాదశ. సో సమగ్రంగా శేషం ఓకేనా, శేషం అంటే 0 ఓకేనా. సమగ్ర శేష దాయాదశ అంటే సమగ్రంగా పూర్తిగా నిర్మూలించినటువంటి వాడు, తమ దాయాదులను పూర్తిగా నిర్మూలించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే మూడవ మాధవవర్మ అని చెప్పొచ్చు అనమాట. మాధవ. ఈ మూడవ మాధవవర్మ తర్వాత వచ్చినటువంటి వాడు ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ అని చెప్పొచ్చు. రెండవ విక్రమేంద్ర వర్మ. సో ఈ రెండవ విక్రమేంద్ర వర్మ గురించి మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి రెండవ తుమ్మలగూడెం శాసనం చెప్పాం, రెండవ తుమ్మలగూడెం శాసనము చెప్పాం. ఓకేనా. రెండవ తుమ్మలగూడెం శాసనం తర్వాత చిక్కల్ల శాసనము చెప్పాము. నెక్స్ట్ తర్వాత 3 తుని లేదా తుండి శాసనం చెప్పాము అనమాట. ఓకేనా. సో ఇక్కడ రెండవ తుమ్మలగూడెం శాసనం కావచ్చు, చిక్కల్ల శాసనం కావచ్చు, తుండి శాసనం కావచ్చు, ఈ శాసనాలు వేయించినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు రెండవ విక్రమేంద్ర వర్మ అని చెప్పొచ్చు. రెండవ విక్రమేంద్ర వర్మ అనమాట. ఓకేనా. ఈ రెండవ విక్రమేంద్ర వర్మ కాలం నుంచే రెండవ మాధవ వర్మ అనేటువంటి వ్యక్తి ఓకేనా, వ్యక్తి యొక్క సో గౌరవాన్ని ఇతన్ని అపరిమిత గౌరవాలతో సో రెండవ మాధవర్మ ఎవరి దగ్గర నుంచి కీర్తించబడడం జరిగిందంటే రెండవ విక్రమేంద్ర వర్మ దగ్గర నుంచి కీర్తించబడడం జరిగింది అనమాట. ఓకేనా.
సో ఉత్తమాశ్రయ ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే బిరుదు ఉత్తమాశ్రయుడు అనమాట. ఉత్తమాశ్రయుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు రెండవ విక్రమేంద్ర వర్మ అనమాట. ఓకేనా. సో రెండవ విక్రమేంద్ర వర్మ యొక్క బిరుదు ఏంటంటే ఉత్తమాశ్రయులు. ఓకేనా, ఉత్తమాశ్రయుడు అనేటువంటి బిరుదు ఉంది అని. నెక్స్ట్ తర్వాత ఈ రెండవ విక్రమేంద్ర వర్మ తర్వాత పరిపాలించినటువంటి రాజు ఎవరిగా చెప్పొచ్చు మనం? రెండవ గోవింద వర్మ అని చెప్పొచ్చు అనమాట. గోవింద వర్మ. ఈ రెండవ గోవింద వర్మ తర్వాత లాస్ట్ వచ్చిన వాడు ఎవరంటే నాలుగవ మాధవ వర్మ అని చెప్పొచ్చు అనమాట. నాలుగవ మాధవ వర్మ. సో నాలుగవ మాధవ వర్మ చూద్దాం. నాలుగవ మాధవ వర్మ. ఇతన్ని మనం విష్ణుకునిన వంశంలో చివరి పాలకుడు అని చెప్పొచ్చు. చివరి పాలకుడు. ఓకేనా. ఇతడు అత్యంత న్యాయశీలి, న్యాయ రక్షకుడు. ఓకేనా, న్యాయ రక్షకుడు అనేటువంటి బిరుదులు కలిగినటువంటి వ్యక్తి. ఓకేనా. ఇతడు సో న్యాయ పరిపాలనలో భాగంగా దివ్య పరీక్షలను నిర్వహించాడు. ఓకేనా. దివ్య పరీక్షలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే సో దివ్య పరీక్షలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నాలుగవ మాధవ వర్మ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇతను రెండవ పులకేసి దాడులలో. ఓకేనా, రెండవ పులకేసి చేసినటువంటి తూర్పు తీరాంధ్ర దండయాత్రలో ఈయన రెండవ పులకేసి చేత ఏమైపోయాడు? నాలుగవ మాధవర్మ వధించబడ్డాడు. తత్ఫలితంగా ఈ విష్ణుకున్యన్ రాజ్యం అనేది చాళుక్యుల యొక్క ఆధీనంలోకి వెళ్ళింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ రెండవ పులకేసి యొక్క తూర్పు తీరాంధ్ర దండయాత్రలో భాగంగా ఓడించబడినటువంటి రాజు పేరు ఏం పేరు అంటే నాలుగవ మాధవ వర్మ అని చెప్పొచ్చు అనమాట. ఇంతటితో మనకేం కంప్లీట్ అయిందంటే సో పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. న్యాయశీలి బిరుదులు చూసినట్లయితే న్యాయశీలి, న్యాయ రక్షకుడు, విశారదుడు అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఇది నాలుగవ మాధవ వర్మకు సంబంధం. ఇంతటితో విష్ణుకున్యులకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ అనేది కంప్లీట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా.